సుగవాసి పాలకొండరాయుడు అనే పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథంలో పుట్టలుగా మెదులుతుంది అందరికీ కూడా. అలాంటి ఒక చరిత్ర కలిగిన పాలకొండరాయుడు గారు లేకపోవడము మీ కుటుంబానికి పెద్ద లోటు, మరి ప్రజలకు ఎలా ఉంది? మాలో ఆయన్ను చూసుకొని మేము అండగా ఉండామనే ధైర్యం వాళ్ళకు ఉంది. ఆయన మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, కనీసం ఆయన తనయుడు లోకేష్ గారు అన్న వస్తారంటే ఆయన కూడా రాలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు రాలేదంటారు? దాని గురించి నేనైతే ఏం బాధపడలేదు. అట్లని మానాడులో నాన్నగారు రాజకీయ వారసత్వాన్ని ఈ ప్రాంతంలో సుగవాసి అంటే ఆ బ్రాండ్ను అలాగే కొనసాగించేంత సత్తా ఎవరిలో ఉందంటారు? మీ అన్న పార్టీకి రాజీనామా చేసి తన దారి తను చూసుకుంటున్నారు, మరి ఏ దారి అనేది ఇంకా తెలీదు. మరి మీ దారి ఏంటి అసలుకి? అన్న ఓటమికి పరోక్షంగా కృషి చేశారు ప్రసాద్ బాబు గారు. ఇది పార్టీ అధిష్టానం నమ్ముతున్న సత్యం. మీరేమంటారు? ప్రసాద్ మనస్ఫూర్తిగా ఎలక్షన్ చేసినాడా లేదా అని ఎవరిని అడిగినా చెప్తారు. వైసీపీ కౌన్సిలర్లకు మీరు సపోర్ట్గా ఉండడం, ప్రచారానికి వెళ్ళడము కరెక్ట్ అంటారు అసలుకి? తెలుగుదేశం పార్టీ మీద నాకుండే గౌరవాన్ని నారా లోకేష్ గారి యొక్క దృష్టిలో మీ మీద అంత బ్యాడ్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మీకు భవిష్యత్తు ఎక్కడ ఉంది? మీరు చెప్పిన దాంట్లో 1-2 నిజాలు ఉన్నాయి. ఏనుగు గుర్తుతోనో పావురం గుర్తుతోనో పోటీ చేస్తే గెలవడానికి మీరు పాలకొండరాయుడు గారు కాదు, ఆయన కుమారుడు మాత్రమే. డిపాజిట్ తెచ్చుకోగలరా? నా మూడో కొడుకు రాంప్రసాద్ రెడ్డి మీరు ఓట్లేయాలా అని మీటింగులలో చెప్పిన వ్యక్తినే. ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే వస్తే లాభం ఏంటి, తమ్ముడు వస్తేనే మాకు లాభిస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తమ్ముడి పరిస్థితి ఏంటి? 100% నా మనస్ఫూర్తిగా మా నాన్న ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం నేను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. సుగవాసి పాలకొండరాయుడు ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే రాయచోటి. సుగవాసి పాలకొండరాయుడు పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథములో పుట్టలుగా మెదులుతుంది. పాతతరం రాజకీయ నాయకుడైన సుగవాసి పాలకొండరాయుడు రాజకీయంగా రాయచోటిలో తన వారసుల కోసం గట్టి పునాదే వేశాడు. ఎన్నికల సమయంలో పాలకొండరాయుడు గారు కనుసైగ చేస్తే చాలు ఊళ్ళ ఆలోచనలే మారిపోయేటివి. అంతటి గొప్ప రాజకీయ నేపథ్యం, గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న సుగవాసి పాలకొండరాయుడు మరణం తరువాత ఇటీవల నిన్న లేక మొన్న ఆయన వారసులలో ఒకరైన పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీలో ఒక ప్రకంపనే సృష్టించింది. అయితే ఇక చిన్న కుమారుడైన సుగవాసి ప్రసాద్ బాబు దశ ఏమిటి? వెనుకుండి నడిపించే తండ్రి కాలం చేశాడు. ఇక వెన్నుదన్నుగా నిలవాల్సిన అన్న బాలసుబ్రహ్మణ్యం తన దారి తను చూసుకున్నాడు. మరి తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సుగవాసి ప్రసాద్ బాబు యొక్క రాజకీయ భౌతవ్యం ఏంటి? ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? అన్న దూరం అయిపోయాడు, తండ్రి కాలం చేశాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా సుగవాసి ప్రసాద్ బాబుతో ముచ్చటించి ఈ ఇంటర్వ్యూలో మనం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే సుగవాసి పాలకొండరాయుడు గారి యొక్క సమాధి, అదే ఘాట్ అంటారు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం మనము. ఇక్కడ మనం ఒక్క విషయం చెప్పుకోవాలి. సుగవాసి పాలకొండరాయుడు అంటే ఈ ప్రాంతంలో ఒక బ్రాండ్ అనమాట. అంటే చంద్రబాబు నాయుడుకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు. 1978లో చంద్రబాబు నాయుడు గారితో పాటు సుగవాసి పాలకొండరాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతటి రాజకీయ నేపథ్యము చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా ఉన్న సుగవాసి పాలకొండరాయుడు గారి మరణంతో, అంటే ఆయన చనిపోయిన తరువాత ఆయన భౌతికాన్ని చూడటానికి
తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారు కావచ్చు, కనీసం ఆ భౌతికాన్ని చూడడానికి కూడా ఇక్కడికి రాకపోవడాన్ని అందరినీ అంటే టీడీపీ ఈ ప్రాంతంలో టీడీపీ వర్గాల్లో ఒక విస్మయాన్ని కలగజేసింది. అసలు ఏం జరిగింది? అంతటి రాజకీయ చరిత్ర కలిగిన సుగవాసి పాలకొండరాయుడు గారు చనిపోతే కనీసం అతని చివరి చూపు చూసుకోవడానికి కూడా పార్టీ పెద్దలు ఎందుకు రాలేదు? ఏంటి మరి ఏమి జరిగింటే మరి సుగవాసి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ దూరం పెట్టిందా ఏంటన్న పూర్తి వివరాలు కూడా ఇదే ఇంటర్వ్యూలో సుగవాసి ప్రసాద్ బాబు గారిని అడిగి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్రలో సుగవాసి పాలకొండరాయుడు గారు పేరు చెబితే అందరికీ కూడా ఒక బ్రాండ్ గుర్తొస్తుంది కదా. అంతటి రాజకీయ నేపథ్యం కలిగిన సుగవాసి పాలకొండరాయుడు గారి వారసుల్లో ఒకరైన చిన్న కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం చూసి ఆయన తండ్రి సమాధి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆయనతో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. ప్రసాద్ గారు, ఓకే, ముందుగా సారీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు మొదటి నుంచి కూడా ఒక వెన్నుదన్నుగా ఉండి మిమ్మల్ని రాజకీయంగా దశ చూపిస్తూ ముందుకు నడిపించిన మీ తండ్రి గారు అంటే రాయచోటి రాజకీయాలకు ఒక వన్నె తెచ్చిన సుగవాసి పాలకొండరాయుడు మనందరినీ వదిలిపెట్టి పోవడం అనేది బాధాకరం. సారీ చెప్తున్నానండి అసలుకి. ఓకే, మరి తండ్రి లేని బాధ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లున్నారు? అనుకోకుండా జరిగింది. బాగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఉన్నట్లుండి ఒక 24 అవర్స్లో అంతా అనుకోకుండా జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోరిక ఆయన ఇంకా ఉండి బడుగు బలహీన వర్గాల సమస్యలు తీర్చగలిగే శక్తి ఉన్నా కూడా అది కాల నిర్ణయం, మనం ఏం చేయలేం. కానీ ఆయన లేని లోటు అయితే మాకు చాలా ఉంది. అసలుకి నాన్నగారి పేరు సుగవాసి పాలకొండరాయుడు అనే పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథంలో పుట్టలుగా మెదులుతుంది అందరికీ కూడా. అలాంటి ఒక చరిత్ర కలిగిన పాలకొండరాయుడు గారు లేకపోవడము మీ కుటుంబానికి పెద్ద లోటు. మరి ప్రజలకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ప్రజలైతే మొన్న ఆయన చనిపోయినప్పుడు ప్రజల్లో స్పందన కానీ, మా మీద చూపించిన అభిమానం కానీ, మాకు చెప్పిన ధైర్యం కానీ చూస్తే పాలకొండరాయుడు గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ మాలో ఆయన్ను చూసుకొని మేము అండగా ఉండామనే ధైర్యం వాళ్ళకు ఉంది, వాళ్ళు మాకు అండగా ఉండారనే ధైర్యం మాకు ఉంది. చూడాలి. సరే, జనతాదళ్లో రాజకీయ రంగప్రవేశం చేసిన నాన్నగారు ఆ తర్వాత క్రమేపీ ఎన్టీ రామారావు గారి యొక్క పిలుపుతో ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో. నాన్న ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. ఎంత కష్టం వచ్చినా కష్టంలోనూ సుఖంలోనూ తెలుగుదేశం పార్టీతోనే నడిచారు నాన్నగారు. మరంటే 1970లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో ఇద్దరు సమకాలీకులు. ఓకేనా. మరి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, టీడీపీకి చాలా అత్యంత సన్నిహితులు కదా. మరి ఆయన మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, కనీసం ఆయన తనయుడు లోకేష్ గారన్నా వస్తారంటే ఆయన కూడా రాలేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు రాలేదంటారు నాన్నగారిని చూడడానికి? నేను కూడా అందరి మాదిరిగా ఖచ్చితంగా వస్తారని అనుకున్నాను. కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నాకు కూడా చాలా బాధగా ఉంది. దాదాపు 1984లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి అందరూ తెలుగుదేశం పార్టీలో పదవుల కోసమో ప్రజాసేవ చేయాలనో రకరకాలుగా కొత్తగా చేరినారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు. కానీ పాలకొండరాయుడు మటుకు ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం కష్ట సమయంలో ఉన్నప్పుడు, నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ జరిగేటప్పుడు పార్టీని ఆదుకునేందుకు ఎన్టీఆర్ గారిని చూసి, ఎన్టీఆర్ వెనకాలన్న ప్రజలను చూసి ఈయన కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు అయితేనే న్యాయం చేయగలుగుతారని ఒకటి నమ్మి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఏ రోజు ఆయన పార్టీ మారాలని కానీ ఇంకో ఉద్దేశం కానీ ఆయన మదిలో కూడా ఎప్పుడూ రాలేదు. మేమన్నా చిన్న చిన్న తప్పులు చేసింటాను నేను కూడా, ఆయనకైతే ఎప్పుడూ రాలేదు. ఆయన టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ శత జయంతి బుక్ ఒకటి రాసినప్పుడు దాంట్లో
ఒక పేర రాశాడు నాన్నగారు కూడా. దాంట్లో నేను 82 సంవత్సరాలు నాకు వయసు ఉంది, ఆరోగ్యం సరిగా లేదు, నేను చనిపోయేటప్పుడు కూడా నా అంతిమ క్రియలు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా కప్పే చేయాలనే దాంట్లో రాశారు. అది దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆ బుక్. నాన్నగారిది కదా, ఎన్టీఆర్ బుక్లో ఎన్టీఆర్తో నీకున్న అనుభవాలు అని టీడీ జనార్దన్ గారు ఫోన్ చేసి అడిగింటే నాన్న రాసి పంపించారు. దాంట్లో క్లియర్గా రాశారు. మేము ఆయన కోరిక మేరకే అన్ని కార్యక్రమాలు చేసాం. నాన్నగారు చనిపోయినట్టుకి ఎంత వయసు? 84 ఇయర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చాలా ఏజ్లో పెద్దవారు. ఓకే, అంటే నాన్నగారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాలేదు, లోకేష్ గారు రాలేదు, సో రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారు వచ్చారు. అంటే నాన్నగారి గురించి ఆయనకు పెద్దగా తెలిసిపోయి ఉండవచ్చు, చాలా జూనియర్ కాబట్టి. నాన్నగారి గురించి తెలిసిన చంద్రబాబు నాయుడు రాలేదు. అయితే మహానాడులో మే 27, 28, 29లో కడపలో జరిగిన మహానాడులో మాత్రం పెట్టిన తీర్మానంలో నాన్నగారి మృతికి సంబంధించి సంతాపం అయితే తెలియజేసింది. దాంతో సంతృప్తి చెందారా మీరు? ఒక సంతాప తీర్మానంతో సంతృప్తి చెందారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు రావడం రావకపోవడము, ఎవరి సమస్యలు ఎలా ఉన్నాయో ఉంటుంది. దాని గురించి నేనైతే ఏం బాధపడలేదు. అట్లని మహానాడులో తీర్మానం ఏర్పాటు చేశారు, నేను సంతోషపడలేదు. ఆయన ఏదైతే కోరుకున్నాడో రాయచోటి ప్రజలు నిజంగా, మా సిస్టర్ అమెరికాలో ఉన్నారు చనిపోయినప్పుడు, ఆమె వచ్చేదానికి దాదాపు ఒక 2.5 రోజు పట్టింది. అక్కడే మన ఆఫీస్ దగ్గరే పార్థివ శరీరం మేము అక్కడ పెట్టినప్పుడు రాయచోటిలో నిజంగా ప్రతి ఒక్కరూ వచ్చి, పార్టీలకు అతీతంగా కానీ సామాన్య ప్రజానికం కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్ని కడసారి చూసుకొని పోయారు. ఆ సంతోషం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని నేను బాధపడ్డాను లేదు. మరి నాన్నగారి లెగసీని, అంటే రాజకీయ వారసత్వాన్ని కాపాడే వారసులు ఎవరు? 2 వారసులు ఉన్నారు. 2 వారసుల్లో నాన్నగారు రాజకీయ వారసత్వాన్ని ఈ ప్రాంతంలో సుగవాసి అంటే ఆ బ్రాండ్ను అలాగే కొనసాగించేంత సత్తా ఎవరిలో ఉందంటారు? అది ఎవరి సత్తాను బట్టి వాళ్ళకు ఉంటుంది. ప్రజలు ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు దాన్ని, అంటే దీంట్లో ముఖ్యంగా అవకాశం రావాలి. ప్రజాసేవ చేసే అవకాశం. అంటే ఉత్త చేతులతో మేము ఎంతసేపు ప్రజాసేవ చేయలేం కదా. ఏదో మా దగ్గర ఉన్న కాడికి మేము ఎవరన్నా మా దగ్గరికి సహాయానికి వస్తే చేయగలుగుతాం తప్ప, ఒక పదవి రాజ్యాంగపరంగా ఒక పదవి మన చేతిలో ఉంటే మనం చేసేది వేరు. అలాంటి అవకాశం నాకైతే ఇంతవరకు రాలేదు, ప్రయత్నం చేస్తున్నాను. అంటే 2009 ఎన్నికల తరువాత, అంటే 2004లో నాన్నగారు అంటే వైఎస్ఆర్ గాలిలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి చతికిల పడ్డ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ గాలిలో కూడా నాన్నగారు గెలిచారు. అంటే తన మార్కును చూపించారు, తన మార్కు రాజకీయాన్ని చూపించారు. సార్ 2019లో మరి వేరే విశేషం, అది అక్కడ ఓడిపోయాడు. ఆ తరువాత మీ కుటుంబానికి పూర్తిగా, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ల విషయంలో నిరాకరణ ఎదురైతూ వస్తుందన్నమాట మీ కుటుంబానికి. కారణం ఏంటంటారు అసలు? ఎందుకు అలా జరిగిందంటే, ఇక్కడ ఒకరు గెలవాలన్నా ఏది శాసించాలన్నా మీ నాన్నగారు కొనసాగిస్తే ఊళ్ళ ప్రజల యొక్క మొత్తం శైలి మారిపోయేది అనమాట, ఆలోచన విధానమే మారిపోయేది. అంతటి కింగ్ మేకరు, ఒక కింగ్ అయిన పాల్కొండ రాయుడు కుటుంబానికి కాదని 2009 నుంచి ఎందుకు మీకు టికెట్ నిరాకరిస్తూ వచ్చారంటారు? 2012 బై ఎలక్షన్స్లో మా సోదరుని బాలసుబ్రహ్మణ్యం గారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి మరణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఒకటి, ఇలా రకరకాల కారణాల వల్ల ఎప్పుడూ లేని విధంగా భారీ ఓట్లతో, అంటే మిగతా 16 నియోజకవర్గాలతో పోల్చుకుంటే అప్పుడు జరిగిన బై ఎలక్షన్లో రాయచోటి బెటర్గానే ఓటింగ్ వచ్చింది. కానీ ఆ వ్యత్యాసం, ఓట్ల వ్యత్యాసంతో అన్న కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నేను 2014లో 13 నుంచి 14 వరకు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే 2009లో బైఫర్కేషన్ జరిగింది, నియోజకవర్గాల బైఫర్కేషన్. ఎప్పుడు మనం సొంతంగా సింగిల్గా చేసే నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గం కలవడం వల్ల ఇంకోరి మీద కూడా ఆధారపడాలి, ఇంకో కుటుంబం మీద కూడా ఆధారపడి రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ గ్యాప్ వచ్చింది కొద్ది. 2012 తర్వాత 2014లో రమేష్ రెడ్డి గారు కూడా లక్కిరెడ్డిపల్లి దీంట్లో కలిసింది కాబట్టి ఆ రోజు పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు రమేష్ రెడ్డి గారిని ఎలక్ట్ చేశాడు. మనము పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్నాం కాబట్టి పార్టీకి ఖచ్చితంగా కట్టుబడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈరోజు మీ వెనకుండి రాజకీయంగా మీకు వెన్నుదన్నుగా నిలిచిన నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఈ సమాధిలో ఉండిపోయారు.
అంటే మీకు అండా దండగా ఉంటూ మీకు దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయంగా చేయాల్సిన మీ అన్న పార్టీకి రాజీనామా చేసి తన దారి తను చూసుకుంటున్నారు. మరి ఏ దారి అనేది ఇంకా తెలీదు. మరి మీ దారి ఏంటి అసలుకి? మీ దారి గోదారా లేకుంటే ఎటు దారి మీది? నేను ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నా. ఓకే. నేను ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఓకే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాను, అలాగే ముందుకు వెళ్తున్నాను. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు అంటే టీటీడీ బోర్డు మాజీ మెంబర్ కూడా మీరు. ఓకే. నియోజకవర్గ ఇన్ఛార్జిగా పని చేశారు. మరి అన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి తనకేదో అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అనే ఒక బాధతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. మరి అన్న దారిన నడవడానికి మీకేమి ఇబ్బంది? రాజంపేటలో 2024లో మామూలుగా అయితే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగారు. దాదాపు 2012 నుంచి 2024 వరకు ఆయన రాజకీయంగా కొంచెం దూరంగా ఉన్నా పార్టీలో ఆయన చెప్పుకున్నాను, నేను రాజంపేట పార్లమెంటుకు పోటీ చేస్తున్నానంటే పార్టీ పరిగణలోకి తీసుకునేది. ఎందుకంటే రాజంపేట పార్లమెంట్లో బలిజల ప్రాధాన్యత ఎక్కువ ఉందనే ఉద్దేశంతో, అదిగాక నాన్న ఇంతకుముందు 2 సార్లు కంటెస్ట్ చేసి ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అందుకని ఆ ఉద్దేశంతోనే పార్టీ పరిగణలోకి తీసుకునింది. అయితే బీజేపీ లాస్ట్ మినిట్లో బీజేపీ వచ్చి రాజంపేట నియోజకవర్గం సుబ్రహ్మణ్యం అన్నకు అప్పటి వరకు ఎంపీకి ఆయనే అనుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన్ని సెలెక్ట్ చేశారు. చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారికి ముందే మాట్లాడాను మదనపల్లికి వచ్చినప్పుడు వ్యాన్లో, సార్ వర్గాలు ఎక్కువ ఉన్నాయి రాజంపేటలో, ఖచ్చితంగా మాకు మోసం జరుగుతుంది, మాకు రాయచోటి నియోజకవర్గం కేటాయించండి అని నేను అడిగాను పర్సనల్గా. నేను రాయచోటి టికెట్ అనౌన్స్ చేశాను, నీకు అక్కడ రాజంపేట చాలా బాగుంది, మీ అన్న అక్కడ పోటీ చేస్తాడు, నువ్వు కొత్త కొత్త సమస్యలన్నీ పెట్టద్దని నాకు డైరెక్ట్గా చెప్పాడు. సరే ఇంకా సార్ చెప్పిన తర్వాత నాకు ఇంకా మా నాన్న తర్వాత నేను గౌరవించే వ్యక్తి, అలాంటి వ్యక్తి చెప్పిన తర్వాత ఆయన ఫాలో కావాలి కాబట్టి 100% అక్కడి నుంచి వస్తుంది, గుండె లోతుల్లో నుంచి అక్కడి నుంచి వస్తాను. ఇక్కడ ఒక ప్రచారం ఉంది కదా, అన్నదమ్ములకి ఇద్దరికి కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత విభేదాలు ఉన్నాయి ఆస్తి విషయాలలో కావచ్చు, ఆర్థికపరమైన. తండ్రి గారు సంపాదించిన ఆస్తి అంతా కూడా చిన్న కొడుకు ప్రసాద్ బాబుకి ఇచ్చాడు, పెద్ద కుమారుడికి చిల్లి గవ్వకు ఇవ్వలేదు. రాజకీయంగా కూడా పాలకొండ రాయుడు గారు చిన్న కుమారుడు ప్రసాద్ బాబుని ప్రోత్సహించాడు తప్పితే పెద్ద కుమారుడిని ప్రోత్సహించలేదు. ఈ గతంలో ఈ విభేదాల్లో అన్న తమ్ముని కొట్టినా తప్పు లేదు, గతంలో మీ పైన అన్న 2 దెబ్బలు కూడా వేశాడు, దాడి కూడా జరిగింది అనేది కూడా బయట ప్రచారం ఉంది. ఇంత జరిగిన నిజంగా మీ గుండె లోతుల్లో నుంచి చెప్పండి, అన్న మీద అంత ప్రేమ ఉందా మీకు? నాకు ప్రేమ ఉండేది లేనిది రాయచోటి ప్రజలకు తెలుసు. ఓకే. ఎందుకంటే ఆయన 94లో జెడ్పీటీసీగా పనిచేసినప్పుడు కానీ, 99లో జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు కానీ, ఆయన రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎలా చేశాడనేది ఆ రోజు నాకు తెలుసు, నువ్వు కూడా రాయచోట్లోనే ఉంటారు, మీరు కూడా, మీకు కూడా తెలుసు. అలాగే మన రాజంపేట శాసనసభ ఇచ్చినప్పుడు, ఆ టికెట్ ఇచ్చినప్పుడు కూడా ప్రసాద్ ఎట్లా పనిచేశాడని రాజంపేట నియోజకవర్గ ప్రజలను అడగండి చెప్తారు. సరే, అన్న 99లో అనుకుంటా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత మరి కుటుంబ కలహాల వల్లనో ఎందువల్లనో రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. మీరు ముందు నుంచి యాక్టివ్గా ఉన్నారు, నాన్నగారు వెంట నడుస్తూ నాన్నగారు యాక్టివ్గా ఉన్న రోజుల్లో కూడా ఒక యువ నేతగా ఇక్కడ రాజకీయాలను చక్కబెట్టడంలో, యువతను ఫాలోఅప్ చేసుకోవడంలో, యువతను వెంట పెట్టుకుని రాజకీయంగా చేయడంలో మీరు చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే 2012లో టికెట్ ఇచ్చారు, బైపోల్లో టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయి మళ్ళీ కొంత మనస్తాపం చెంది రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. 99లో జెడ్పీ వైస్ చైర్మన్ చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా అయిపోయారు. 2012లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలకు దూరం అయిపోయారు. కానీ మీరు తొలి నుంచి కూడా టీడీపీనే నమ్ముకొని పార్టీ జెండాని ఎత్తుకొని అలాగే తిరుగుతున్నారు. అలాంటి మిమ్మల్ని కాదని 2024 ఎన్నికల్లో ఎప్పుడు పడితే అప్పుడు పార్టీకి దూరం అయిపోయి మధ్యలో పార్టీలోకి వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మీ సోదరుడికి ఎందుకు టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం? పార్టీ రాజంపేట పార్లమెంటుకు నన్ను పోటీ చేస్తారా అని అడిగింది. ఓకే. పార్టీ అంటే నా ఆర్థిక పరిస్థితి, నేను పార్లమెంటుకు పెట్టుకునే శక్తి నాకు లేదు. నేనైతే నా పరిస్థితి ఇది, నాకు శాసనసభ పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా శాసనసభకు చేస్తాను, నా ఆర్థిక పరిస్థితి ఇది, మీరు పార్లమెంట్ ఇచ్చినా కూడా నేను పోటీ చేస్తాను, అయితే నా పరిస్థితి ఇదే అని క్లియర్ కట్గా పార్టీ అధిష్టానానికి చెప్పాను. అన్న ఇంకా ఆర్థికంగా బలంగా ఉన్నాడనే ఉద్దేశంతో ఎంపీగా అయితే ఆయన సూటబుల్ అవుతాడు, మళ్ళా అధికారంలో లేం ప్రభుత్వము, ప్రజెంట్ కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆయన పార్లమెంట్గా తీసుకున్నారు. అది అట్నే కంటిన్యూ అయింది. రాజంపేట పార్లమెంటు క్యాన్సిల్ అయ్యి
రాజంపేట శాసనసభకు వచ్చాకే క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఇంకొకటి, సుబ్రహ్మణ్యం అన్నను రాజంపేటలో మోసం జరిగింది అని కొంతమంది, సొంత కారణాల వల్లే ఓడిపోయినాడని కొంతమంది చెప్తున్నారు. నేను సింపుల్గా అడుగుతున్నాను, చెంగల్రాయుడు 5 ఏళ్ళు రాజంపేటకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, బత్యాల చెంగల్రాయుడు. చెంగల్రాయుడుకు టికెట్ ఎందుకు ఇవ్వకూడదని అనుకున్నారు? అక్కడ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ ఇంకో వర్గానికి నాయకుడిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. పేరేంటి? ఆయన విద్యాసంస్థలు ఆయన జగన్మోహన్ రాజు, చమర్తి జగన్మోహన్ ఆయన ఉన్నాడు. ఎందుకు చంద్రబాబు పేరు నాయుడు చెప్పడం? గతంలో మీ కుటుంబానికి చాలా అతి సన్నిహితులు, ప్రతి ఎన్నికల్లో కూడా మీకు బాగా సహకరించారు కదా చమర్తి కుటుంబము. గ్యాప్ ఏంటి? ఒకరికి ఉంటే సరిపోదు. ఓకే, మన దగ్గర నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం లబ్ధి పొందిన గుర్తు పెట్టుకుంటే సంస్కారం ఉండే వాళ్ళకు గురించి మనం పేరు తలుచుకునే బాగుంటుంది. చమర్తి కుటుంబం మీకు చేసిన ద్రోహం ఏంటి? ఎన్నికల్లో మీకు బాగానే అండగా ఉండేవారు కదా తొలి నుంచి. ఎక్కడ రాయచోటి రాజకీయాల్లో మాకు రాయచోటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు. నాయన గెలుపు కోసం కానీ నాన్న రాజకీయ ఎదుగుదల కోసం కానీ అందరూ కష్టపడి పనిచేశారు. అలాగే వాళ్ళకు కూడా నాన్న రెండింతలు చేశాడు. ఏం చేశారు? వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నకు విజయ్ గారికి సిబ్బాల్లో 2 సార్లు సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాడు. మేమే గెలుచుకున్నామంటారు కదా, అది ప్రజలకు తెలుస్తుందిలేండి. అది ఎవరైనా చెప్పొచ్చు, నేను కూడా చెప్తా 70. అట్లా కాదు కదా, ప్రజలకు తెలుసు, సిబ్బాల్లో ఉండే నాయకులకు తెలుసు. వాళ్ళకు కూడా నేనేమి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే రాజంపేట టికెట్ అనౌన్స్ అయ్యేంత వరకు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను రాజంపేట టికెట్ గురించి అడిగినప్పుడు జగన్మోహన్ రాజు గారే సుబ్రహ్మణ్యం గారికి టికెట్ ఇవ్వమని కోరుకున్నాడు. ఓకే, మీ పేరు ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రాజు గారు? అది ఆయన అడగాల. ఓకే, మనల్ని కాదు. మీకు జగన్మోహన్ రాజు గారికి ఏంటి వైరం? ఏం వైరం ఏం అంటే మీ అన్నను ప్రేమించిన చమర్తి జగన్మోహన్ రాజు గారు మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదు? అది వాళ్ళని అడగాలనా, మనకెట తెలుస్తుంది చెప్పు? నేను ఎవరు ప్రేమించినాను ఎవరిని ప్రేమించలేదని నన్ను అడిగితే నేను చెప్తా, వాళ్ళ విషయం నాకెట్లా తెలుస్తుంది? అక్కడ సుబ్రహ్మణ్యం గారిని ఆయన అయితే మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. అక్కడి వరకు అందరూ అభిమానంతో ప్రేమతో మాకుండే రాజకీయ దగ్గర ఎంత క్లోజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. నేను కూడా వాళ్ళ స్కూల్లోనే చదువుకున్నా ఇంటర్మీడియట్. అంత క్లోజ్. ఎందుకు సుబ్రహ్మణ్యం అన్నను ఎలక్ట్ చేసిన తర్వాత అతను రాజంపేట నియోజకవర్గంలో ప్రవర్తించిన తీరు కానీ మిగతాయి అక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, లోకల్ నాయకులకు తెలుసు దాని వెనక ఏం జరిగిందని. నేను ఓటమి తర్వాత నేనేం చెప్పినా అవతల మీద నిందేస్తున్నారని ఒక మాట అంటారు. నేను అవన్నీ ఇంకా దాని గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరిని అడిగినా రాజంపేట నియోజకవర్గంలో చెప్తారు. అక్కడ తెలుగుదేశం నాయకులుగా చలామణి అయిన ఇన్నేళ్ల నుంచి ఒక్కొక్కరు ఏ విధంగా ద్రోహం చేశారు. మా తప్పులు లేవని నేను చెప్పను, ఉండిండొచ్చు, నేను కాదని చెప్పను, కానీ దాంట్లో ఖచ్చితంగా నమ్మక ద్రోహం అయితే జరిగింది. దాంట్లో నేను సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు నమ్మక ద్రోహం చేసిన వారిలో ఆయన సోదరుడు ప్రసాద్ బాబు గారు కూడా ఉన్నాడని సాక్షాత్తు అధిష్టానమే అభిప్రాయపడింది. ఈ విషయాన్ని లోకేష్ గారు బలంగా నమ్మారు అంటున్నారు. మీరేం చెప్తారు? లోకేష్ గారు బలంగా నమ్మితే నేనేం చేసేది? దానికి చేసింది లేనిది ప్రజలకు తెలుసు. అన్న బలపడితే మీ రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే అన్న ఓటమికి పరోక్షంగా కృషి చేశారు ప్రసాద్ బాబు గారు. ఇది పార్టీ అధిష్టానం నమ్ముతున్న సత్యం. మీరేమంటారు? అదే వాళ్ళు ఆలోచించేదానికి వాళ్ళు 70 ఆలోచించవచ్చు. వాస్తవం ఎక్కడైనా సరే ఎవరినైనా సరే ప్రసాద్ మనస్ఫూర్తిగా ఎలక్షన్ చేసినాడా లేదా అని ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, మీరు కరడు కట్టిన టీడీపీ తీవ్రవాది అనుకోవచ్చు మీరు, నాకు తెలుసు మీ గురించి, మీ కుటుంబం గురించి. అలాంటి ప్రసాద్ బాబును గతంలో ఒక మచ్చ ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డితో కొల్యూట్ అయ్యి కొంతమంది కౌన్సిలర్లను గెలిపించడంలో మీరు ముఖ్య భూమిక పోషించారు. ఈ విషయంలో అప్పట్లో అక్కడ ఉన్న రమేష్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ విషయం ఇప్పటికీ లోకేష్ గారు తన మదిలోపై మైండ్లో అట్లే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. అందుకే ప్రసాద్ బాబు అంటే ఒక విధమైన కోపం ఉంది, కాదంటారా? 100% నేను వైసీపీ కౌన్సిలర్ల గెలుపులో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసిన. ధైర్యంగా చెప్తున్నారు. మరి టీడీపీలోనే ఉన్నారు, మరి నేను ప్రచారం చేసినా కాబట్టి చెప్తాడా. ఎందుకు చేశారు? ఎందుకు చేశానంటే ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుడు నేను అడిగిన బీఫామ్స్ నాకు ఇవ్వలేదు. నా మనుషులకు ఎవరు టికెట్లు ఇస్తే వాళ్ళకి పని చేస్తా. నాకు అన్నిటికంటే ఆల్టిమేట్ రాయచోట్లో నా అభిమానులు.
పార్టీ సిద్ధాంతాలు పక్క అవసరం లేదా మీకు? పార్టీ విధానాలు అవసరం అన్ని లేదా? అవసరమే. ఆ. ఎప్పుడంటే మరి పార్టీ- నా మీద ఎవరైతే నమ్మకం పెట్టుకొని ఉంటారో ఆ, వాళ్ళని కాపాడిన తర్వాత, ఆ, వాళ్ళు నా వెనకాల నిలుచుకున్న తర్వాత నాకు పార్టీ అవసరం ఉంది వాళ్ళకి సహాయం చేయాలంటే, ఆ. నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికే నేను చెప్పాను, సార్ నేను ఈ మాదిరిగా మున్సిపాలిటీ ఎలక్షన్లలో వైసీపీ కౌన్సిలర్లకు ప్రచారం చేశాను. ఉమ్, శ్రీనివాసరాజు గారి భార్య కోసము, ఉమ్, రియాజ్ అనే ఒక అతని కోసము, కాలనీ రవి అనేత ముగ్గురి కోసం నేను ప్రచారం చేశాను. ఉమ్, ప్రచారం చేసి వాళ్ళ గెలుపుకు నేను కృషి చేసిన. పోలింగ్ జరిగే రోజు కూడా నేను నా మనుషులతో అక్కడికి పంపించి కూడా నేను మేనేజ్మెంట్ చేశాను ఎలక్షన్. కానీ ప్రసాద్ గారు మీరు ఎన్ని చెప్పినా కూడా, అంటే ఆ రోజు 2020 అనుకుంటా ఎలక్షన్స్ జరిగింది, మున్సిపల్ ఎలక్షన్స్. ఆ రోజు వైసీపీ కౌన్సిలర్లకు మీరు సపోర్ట్గా ఉండడం, ప్రచారానికి వెళ్ళడము కరెక్ట్ అంటారు అసలుకి? ఇది నా మీద చాలామంది అధిష్టానానికి కానీ ప్రజలకు కానీ నా మీద తెలుగుదేశం పార్టీ మీద నాకుండే గౌరవాన్ని తగ్గించేదానికి రకరకాల ప్రయత్నం. వాస్తవంగా ఆ రోజు జరిగింది ఏంది, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసింది. కరెక్ట్, బహిష్కరించింది, బాయ్కాట్ చేసింది మొత్తం. వైసీపీ కొద్దిమంది తెలుగుదేశం వాళ్ళు ఎవరో పోటీ చేశారు, ఉమ్, దాంట్లో నా స్నేహితులు ఉన్నారు, ఉమ్, వాళ్ళ తరపున నేను చేశాను తప్ప తెలుగుదేశం పార్టీ మీరు ఖచ్చితంగా వీళ్ళకి చేయండి వీళ్ళకి చేయొద్దండి నాకేమి ఆ రోజు చెప్పలేదు. ఉమ్, నేను కోరుకునే వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వలేదు. ఎలక్షన్ బాయ్కాట్ చేశారు కాబట్టి సొంత నిర్ణయం తీసుకున్నా తప్ప అదేదో ప్రసాద్ పార్టీని ఓవర్లూప్ చేసి వెళ్ళిపోయాడు, వైసీపీకి చేశాడు, మీ ఇలాంటి పెద్ద రిపోర్టర్లను కూడా తప్పుదోవ పట్టించారు. ఓకే. పార్టీలో కూడా చాలా మందికి ఇదే బేస్గా చేసుకొని టికెట్లు సంపాదించుకున్నారు కొంతమంది. అది పొరపాటు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేసింది. ఇక్కడ జరిగిన 3 కౌన్సిలర్లలో నాకు రాజకీయంగా అంతవరకు తెలుగుదేశం మరి పార్టీలో ఇదే విషయాన్ని ఒక విషయంలో ఎక్కించారు కదా పార్టీలోకి మీ పైన, అదే కదా ఇప్పుడు మీకున్న మచ్చ. తెలుసుకుంటారని అనుకున్నాము, లోపల ఎక్కిస్తూ ఉండేది నేను గమనించలేకపోయినా. మీరు చెప్పినారు కదా నీకు లౌక్యం తక్కువ అని, అదే ఉండొచ్చు నాకు కూడా. నేను చెప్పుకోలేకపోయి ఉండొచ్చు, అవతల వాళ్ళు చెప్పుకోవడంలో సక్సెస్ అయి ఉండొచ్చు. ఓకే. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాన్నగారికి అభిమానం ఉంది, రాజకీయ వైరం కూడా ఎక్కడ వ్యక్తిగత వైరం కూడా లేదు, ఆయన అనుభవించాడు. ఈయన ఎప్పుడు విమర్శించాడు, ఈయన ఆయన ఎప్పుడు విమర్శించారు. 2005 మున్సిపల్ ఎలక్షన్, అప్పుడే మున్సిపాలిటీగా అవతరించిన రాయచోట్లో జరిగిన మొట్టమొదటి ఎలక్షన్లో అధికార కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసుకుంటే నాన్నగారు వెళ్ళి రామాపురం కావచ్చు, ఎస్ఎన్ కాలనీలో వచ్చు పెద్ద ఎత్తున అడ్డుకొని, అప్పుడున్న అడిషనల్ ఎస్పీ లక్ష్మీరెడ్డి గారు వచ్చి తప్పుకోకపోతే కాల్చి పడేస్తాను, ఇలా తుపాకీ ఎక్కువ పెట్టినా కూడా నేనున్న ఆ రోజు ఇక్కడ నాన్న ఇలా చొక్కా చింపి కాలుసావ కాల్చి చూసుకుంటాను, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, నా పార్టీకి కానీ నా పార్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే నేను తట్టుకోను, ఏమి ఎంతటికైనా సిద్ధం, నువ్వు కాలుసావ రా చూసుకుంటామని గుండెలను ఎక్కువ పెట్టిన ధీరుడు పాల్కొండరాయుడు గారు. మరి అలాంటి కుమారుడు మీరు మరి పార్టీ విధానాలను పక్కన పెట్టి, అంటే భవిష్యత్తులో మరి పార్టీ నన్ను ఎలా చూస్తుంది ఏంటనేది పక్కన పెట్టి పార్టీకి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారు మీరు అసలుకి? అవును, నా మనుషులకు టికెట్ ఇవ్వలేదు. మరి పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది మీ పట్ల? భవిష్యత్తు మీరు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు, భవిష్యత్తులో మీకు పదవులు కావాలంటే ఇది మీకు ఒక బ్లాక్ మార్క్గా పడిపోదా? నా వెనకాల ఉండే మనుషులకే నేను న్యాయం చేయలేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి టికెట్ ఎట్లా అడగలుగుతాను నేను? 2019 ఎన్నికలకు ముందు మీకు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఇచ్చి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని గౌరవించింది కదా. టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఇప్పుడు కోట్లు పెట్టి కొనుక్కునేది, మీకు ఫ్రీగా ఇచ్చి గౌరవించింది కదా. మరి ఆ కృతజ్ఞత కూడా లేకోకుండా ఎలా వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాను నేను? వైసీపీ కౌన్సిలర్ల విజయం కోసం ఎలా నడిచారు? పార్టీ మారలేదు. పార్టీ మారకుండానే నేను అది ద్రోహం చెప్తాను, కాదంటారా? నాకు ఇచ్చింది 35 రోజులు పదవి. నా టీటీడీ బోర్డు మెంబర్ పదవి 35 రోజులు. టీటీడీ బోర్డు మెంబరే కదా మీరు. అవును, ఈ రోజు మీరు దర్శనానికి వెళ్తే మీకు ప్రోటోకాల్ ఉంది కదా, ఉంది కదా. ఆ గౌరవం ఇచ్చింది ఎవరు మీకు? నేను ఎంత చేశాను పార్టీకి? సరే చేసింది కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్ కోసం ఎంతో మంది అర్రులు చేస్తుంటారు, కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి పోస్ట్ మీకు ఇచ్చి గౌరవించింది. నిన్నటి రోజు మీరు తిరుమలకు పోయారు కదా, పోతే మీకు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేసింటారు. ఆ ఇచ్చిన గౌరవం ఎవరిది? పార్టీదే. మరి పార్టీ సిద్ధాంతాలను ఎలా పక్కన పెడతారు మీరు? పార్టీ సిద్ధాంతాలు నేను పక్కన పెట్టడం అంటే, ఆ రోజు నన్ను రాజకీయంగా ఎవరైతే తొక్కాలని ప్రయత్నం చేశారో వాళ్లకు వ్యతిరేకంగా నేను పోయాను. ఇక్కడ నాన్నగారికి టికెట్ ఇవ్వకపోయినా, పార్టీ కోసమే బతికిన ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఏ రోజు చేపట్టలేదు. ఆయన సైలెంట్గా ఉండిపోయారు, మౌనంగా ఉండిపోయారు. మరి ఆయన సంతానం, ఆయన వారసుడైన ఇంటర్వ్యూ బిగిన్ అయినప్పుడు నేను ఒకటి చెప్పాను,
నేనే 1-2 తప్పులు చేసింటాను. కరెక్ట్. మా నాన్న అయితే ఎప్పుడు పొరపాటు చేయలేదు. 100%. అవును. మా వయస్సు, మా ఆలోచనలు, మా స్పీడ్, జీవితంలో నేనేం సత్యహరిశ్చంద్రుని కాదు. డైరెక్ట్గా అన్నీ నిజాయితీగా చేసుకుంటా పోతాను. నేను కూడా పొరపాట్లు చేయొచ్చు, అట్లా పొరపాట్లలో అదొకటి అంతే. ఇంత దూకుడు స్వభావం ఉంది మీకు, ఉన్నది ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి ఎలా పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది అంటారు భవిష్యత్తులో? నాకు శక్తి ఉంటే ఆదరిస్తుంది. ఏ విధమైన శక్తి? ప్రజల్లో బలం. రాయచోటి ప్రజలు నన్ను ఆదరించినంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడు. సరే, మీరు ఇటీవల నాకు తెలిసి నెల రోజుల క్రితం అనుకుంటా నారా లోకేష్ గారితో వెళ్ళి కలిశారని నాకున్న సమాచారం. వెళ్ళి కలిసినప్పుడు కూడా నాన్నగారు పాలకొండ రాయుడు గారిలా మీరు రాజకీయం చేయలేరు, ఆయన రాజకీయం వేరు, మీరు రాజకీయం వేరు, మీరు ఆయనలా రాజకీయం చేయలేరు, మీరు ఒక వేస్ట్ అన్నట్లు మాట్లాడారు. ఓకేనా? రాజంపేటలో మీ అన్న ఓడిపోవడానికి కారణం నువ్వే అని కూడా లోకేష్ గారు మిమ్మల్ని అని కొన్ని ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని వెనక్కి పంపించారని నాకున్న సమాచారము. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించేది, రాజకీయం చేసేది నారా లోకేష్ గారే. నారా లోకేష్ గారి యొక్క దృష్టిలో మీ మీద అంత బ్యాడ్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మీకు భవిష్యత్తు ఎక్కడ ఉంది? అక్కడ ఉన్నింది నేను నారా లోకేష్ గారు ఇద్దరమే. మీకు చెప్పింటే ఇంకా లోకేష్ గారన్నా చెప్పిండాలి, లేకపోతే ప్రసాద్ బాబు అన్నా మీకు చెప్పిండు. ఇద్దరు చెప్పరు. మీరు చెప్పిన దాంట్లో 1-2 నిజాలు ఉన్నాయి, మిగతా అన్ని ఊహించినటి. నారా లోకేష్ గారు నీ వల్ల ఓడిపోయిందని అయితే చెప్పింది కాదు. ఒకటి, పాలకొండ రాజకీయం మీరు చేయలేరు అని చెప్పింది వాస్తవం. దాంట్లో ఏం అబద్ధం ఏం లేదు. ఎలా చేస్తారు పాలకొండ రాజకీయం? ఎలా చేయగలుగుతాము? నాగరాజు మాదిరిగా ఇంకోరు ఇంటర్వ్యూ చేయలేరు, ఇంకోరు మాదిరిగా నాగరాజు ఇంటర్వ్యూ చేయలేరు. ఇంటర్వ్యూలు వేరు, రాజకీయం వేరు. నాన్నను చూస్తూ పెరిగారు. నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి, మీరు విద్యార్థి దశ నుంచి కూడా, యువతగా ఉన్నప్పటి నుంచి కూడా నాన్నను చూస్తూ పెరిగారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారన్నా కాస్త వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటున్నా నాన్నను చూసి, నిత్యం నాన్నను చూస్తూనే, నాన్న వెంటనే ఉంటే, నాన్న అక్కడ కూర్చొని ఉన్నా ఇక్కడ మీరు ఉండేవారు, నేను చూస్తూ ఉండేవాడిని. ఆయనను చూస్తూ, ఆయన ప్రతి అడుగును గమనిస్తూనే పెరిగారు కదా, మరి ఆయనలా రాజకీయం చేయకపోతే ఎలా? నాన్న రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆయనకు ఒక లారీ, ఆ లారీ ఓనర్ ఆయన తెలుసు. ఆయనే ఒకసారి డ్రైవర్ రాకపోతే ఆయనే తోలుకొని లోడ్ తీసుకొని వచ్చే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి వామపక్ష భావాజాలంతో డాక్టర్ పిచ్చిరాజు దగ్గర వీళ్ళంతా ఉన్నారు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే నిజంగా ఆయన కడుపున పుట్టడం మా గొప్పతనంగానే, ఎక్కడన్నా చిన్న అన్యాయం జరిగినా, ఎవడన్నా పేదవానికి ఏదన్నా ఎవరన్నా దౌర్జన్యం చేసినా ఇంత కూడా సహించలేడు. అవన్నీ మేము ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాము, అలాగే పెరిగాము, అంతే నిజాయితీగా కూడా ఉన్నాం. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఆయన ఎంత దూకుడుగా పోయినా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఆ రోజు పార్టీ ఆయనకు అనుకూలంగా ఎలా వెనక నిలబడిందో, ఈరోజు మేము అంతా ముందుకు వెళ్ళాలంటే మాకు ఎవరు వెనకాల సపోర్టింగ్ లేదు. ముఖ్యంగా నాయన 84లో శ్రీరామచంద్ర గారికి టికెట్ కోసం ఎలా ప్రయత్నం చేశారో, 94లో బ్రహ్మయ్య గారికి టికెట్ ఎలా అది రావడంలో ఎలా కృషి చేస్తారో, ఈరోజు అలాగా చాలామంది ఎవరు మనకు చెయ్యి అందించేవాళ్ళు లేకపోయారు. నాకుండే పరిధిలో, నేనుండే దాంట్లో, నేనేదో నాకు తెలిసిన విధంగా నాన్న తోడుతో నేను రాజకీయం ఇన్ని రోజులు రాయచోట్ల దగ్గర నా 19 ఏళ్ళ ఏజ్లో 1994లో అబ్బవరం బూత్లో ఏజెంటుగా కూర్చొని నా మొదటి రాజకీయం స్టార్ట్ అయింది. ఆ రోజు 1400 తేడాతో ఓడిపోయాం. ఆ బాధ స్టేట్ అంతా తెలుగుదేశం వచ్చింది. ఆ రోజు నాన్నది, రఘురామరెడ్డిది మినిస్టర్లో స్క్రోలింగ్ పోతుంది టీవీలలో మినిస్టర్లుగా, కానీ ఇక్కడ ఓడిపోయాం. ఆ కసిలో నుంచి పుట్టిన నా రాజకీయం 1999లో అయితేమి, 2004లో అయితేమి, 2009లో ఒకటే విధంగా పనిచేస్తూ వచ్చాను. నాకేమనిపిస్తే అది చేస్తూ పోయాను. 10 ఏళ్ళు కంటిన్యూగా రాయచోట్ల గెలవగలిగాం. అన్న రాజకీయాల్లో ఉన్నా, నేనున్నా, ఖచ్చితంగా నాయన లెగసీని తీసుకొని రావాలనే ప్రయత్నం చేశాం. మధ్యలో 2009లో బైఫర్కేషన్ జరిగి లక్కిరెడ్డిపల్లె కలిసిన తర్వాత రాజకీయాలన్నీ మారిపోయాయి. ఒకరి మీద ఒకరు మండలాలు, కొత్త మండలాలు జాయిన్ అయ్యాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడ్డము, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకపోవడము, ఇట్లా రకరకాల కారణాల వల్ల రాజకీయంగా వెనుకబడ్డాం. పార్టీ కూడా అంతవరకు పాలకొండ రాయుడు కుటుంబాన్ని చూసే పార్టీ వేరే మండలాలు కలవడం వల్ల అట్లా రాజగోపాల్ రెడ్డి కుటుంబం దిక్కు కూడా చూడడం మొదలుపెట్టింది. అప్పటికే శ్రీనివాసులు రెడ్డి గారు కీలకంగా పార్టీలో చేరుకోవడం, రమేష్ రెడ్డి గారికి బాగా ఫేవర్గా జరగడం, మాకు
అంత పుష్ ఇచ్చే నాయకులు ఎవరు మా వెనక లేకపోవడం, మా రాజకీయంగా మేము వెనకబడ్డాం. ఆ నానా రాజకీయాన్ని మా రాజకీయాన్ని కంపేర్ చూసినప్పుడు మేము కొద్దిగా తక్కువగానే కనిపిస్తాం ఖచ్చితంగా. కారణం ఏమంటే అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకు పార్టీ వాళ్ళ దగ్గర మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం అని మనం మాట్లాడితే అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ ఏందో చెప్పండి అని మాట్లాడే కాడికి వచ్చేసారు. అలాంటప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. నా మీద దగ్గర 7-8 కేసులు ఉన్నాయి అప్పటికే. అయినా కూడా ఎక్కడన్నా మార్కెట్ యార్డ్లో ఒక మీటింగ్ జరిగింది, నాన్న ప్రభుత్వాన్ని విమర్శించినాడని చెప్పి నాన్న మీద దాడి చేస్తే గన్మెన్లు ఫైరింగ్ కూడా చేశారు. అలాంటి పరిస్థితుల్లో పోరాడినాం. 2004 తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో నేను కూడా కౌన్సిలర్గా పోటీ చేశాను. ఇక్కడ పోలీసులు అరాచకం చేసేటప్పుడు ఏఎస్పీ ఆధ్వర్యంలో అరాచకం చేసినా కూడా మా బలం మేము నిరూపించుకోగలిగాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ మా వెనకాల ఉన్నింది. ఈ బైఫర్కేషన్ జరిగిన తరువాత, ఈ కుటుంబాలు వచ్చిన తర్వాత మా మీద పార్టీలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అంటే ఎంత రాజకీయం చేసినా నాన్నగారు ఇక రాయచోటిలో ఒక గట్టి పునాది వేశారు రాజకీయంగా సుగవాసి కుటుంబానికి కదా. మరి దాన్ని కూడా కాదని ఎందుకు అటువైపు వెళ్ళారు? 2019 ఎన్నికల సమయంలో కూడా మీకు రమేష్ రెడ్డికి పోటీ ఉన్నప్పుడు కూడా ఈసారి నాకు టికెట్ ఇవ్వండి, నెక్స్ట్ టైం కావాలంటే నాకు వద్దు ప్రసాద్ గారికి ఇవ్వచ్చు అనే ఒక ఇది కూడా జరిగింది, అక్కడ చర్చ జరిగిందని మాకు తెలుసు. మళ్ళీ అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చారు. తర్వాత 2024లో మీకే అనుకుంటే ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో వచ్చిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెర మీదకి రావడము, ఆయనకి టికెట్ ఇవ్వడము, గెలవడం, మంత్రి అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మీ కన్నుల ముందు ఇన్ని జరిగిపోతే మీరు మాత్రం అలాగే ఆగిపోయారు అక్కడ. ఏం ఆగిపోలేదు. 2024లో సుబ్రహ్మణ్యం మనకు టికెట్ ఇచ్చారు, ఓకే. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇక్కడ పాలకొండరాయుడు కుటుంబం నిజాయితీగా పనిచేసింది. రాజంపేటలో ఎవరైతే పార్టీతో ఉన్న కుటుంబాలు సుబ్రహ్మణ్యంకి అన్యాయం చేశాయి. తేడా అంతే. నిజాయితీ పరులు ఉంటే రాయచోట్ల మాదిరిగా గెలుస్తుంది. ఇట్లా అవినీతి పరులు, అన్యాయం చేసిన వాళ్ళంతా ఉంటే రాజంపేటలో మాదిరిగా ఓడిపోతుంది. ప్రధానమైన కారణం ఏమంటారు? మీ సోదరుడు రాజంపేటలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏమంటారు? మాకు 35 రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేశారు. మేము అనౌన్స్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక పరిస్థితి చూస్తే ఒక పక్క చెంగల్రాయుడు వర్గం, ఒక పక్క జగన్మోహన్ రాజు వర్గం, ఇద్దరు అప్పటికే టికెట్ కోసం ఫుల్ ఫైట్లో ఉన్నారు. వాళ్ళిద్దరినీ కాకుండా మూడో వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాలకే ఒక కన్ఫ్యూజన్ ఉన్నింది అందరిలో, లీడర్లలో కానీ కార్యకర్తల్లో కానీ. అందరినీ సమన్వయపరచుకోవడంలో మేము ఫెయిల్యూర్ అయినాం. దానికి తోడు చెంగల్రాయుడితో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అక్కడ. అదేదో నేను లేని సిచ్యువేషన్లో లేను కానీ ఏదో జరిగినప్పుడు రాయచోట్లో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కానీ బలిజా కమ్యూనిటీలో 100% ఓట్లు పవన్ కళ్యాణ్ ద్వారా కావచ్చు, పార్టీ ద్వారా కావచ్చు, కాపులు కానీ బలిజలు కానీ 99.9% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఒక్క రాజంపేటలో 70 to 80% వచ్చాయి. కారణం ఏంటి? బత్తాల చెంగల్రాయుడు మీరు ఒకే సామాజిక వర్గం కదా, మరి మీకు సహకరించలేదు ఆయన? ఆయన టికెట్, ఆయన ఇన్ఛార్జ్గా ఉండి నేను కష్టపడిన టికెట్ మీరు ఎలా తీసుకుంటారని నన్ను క్వశ్చన్ చేశాడు. ఓకే. మేము రాజంపేట టికెట్ ఏ రోజు అడగలేదు. రాజంపేట పార్లమెంట్ అడిగినాం. దానివల్ల మేము ఈ రాజంపేట శాసనసభకు రావాల్సి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ప్రోత్సహించింది రాజంపేట టికెట్ తీసుకోమని చెప్పి ఎంపీగా చెంగల్రాయుడు గారు. దాంట్లో కారణం ఆయన చేసుకునే పని కూడా ఆయనకు కొద్దిగా బెడిసి కొట్టింది. ఆ రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం పార్లమెంటుకు పోటీ చేసింటే చెంగల్రాయుడు గారు శాసనసభకు అక్కడే ఉండిండ్రు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రోత్సహించడం, కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకంతో టికెట్ తెచ్చుకోవడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ నమ్మక ద్రోహం చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. తీరా చూస్తే పరిస్థితి ఇట్లా అయింది. మొత్తం మీద నాన్నగారు చనిపోయారు. మరి అన్నగారు చూస్తే రాజీనామా చేసి ఎటువైపు వెళ్తారో తెలియదు. నిజంగా అన్న మీద ప్రేమ ఉంటే అన్నను బలపరచాలి, పాలకొండరాయుడు గారి యొక్క లెగసీ కొనసాగాలి అనుకుంటే సోదరులు ఇద్దరు ఒకే పార్టీలో ఉండి కష్టపడితే అది టీడీపీయా, జనసేననా, వైసీపీయా, బీజేపీ ఏదైనా కావచ్చు, ఇద్దరు ఒక చోట ఉంటే కదా బలము పెరిగి విజయావకాశాలు ఎక్కువ ఉంటే భవిష్యత్తులో లెగసీ కాపాడుకునే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు అనింది 100% కరెక్ట్. అయితే అన్న కానీ ఆయన మద్దతుదారులు కానీ ఎవరు రిజైన్ చేసేటప్పుడు కానీ ఆయన ఆలోచనతో నాతో ఏం పంచుకోలేదు. నేను రిజైన్ చేస్తున్నాను ఇలా అని నాకు తెలియదు. మీ మాదిరిగే మీరు కూడా అనుకుంటాను. ఎవరికో రాయచోటికి ఫోన్ చేసి నాకే ఫోన్ చేసి అడిగారు ఏంది ఇలా జరిగింది. నేను అప్పుడే చూశాను అంతే, సెల్లులో
చూసి రిజైన్ లెటర్ చూశాను. ఆయన నిర్ణయం నేనేం చేయగలుగుతాను. అలా ఒకరు అనుకుంటే సరిపోదు, ఇద్దరు అనుకోవాలి. కలిసి ఉండాలి. 2024 ఎన్నికల్లో మీరు మనస్ఫూర్తిగా అన్న కోసం పనిచేశారా? పని చేశాను. మీరు పని చేశారని మీ అన్న నమ్మారా? నా పని చేసేది వేరే వాళ్ళు నమ్మాల్సిన పని ఏంది? మీ అన్న వేరే వాళ్ళొద్దు, పార్టీ వద్దు, ఇంకొకరు వద్దు, అక్కడున్న జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు వద్దు, బత్యాల చెంగలరాయుడు వద్దు, మీ సోదరుడు, ఓకేనా, మీ సోదరుడు నమ్మాడా? నమ్మాడా లేదా అని ఆయన అడగాలి, మీరు నన్ను అడిగితే. మరి నమ్మి ఉంటే రాజీనామా, తమ్ముడి మీద అంత విశ్వాసం ఉండి, నా తమ్ముడు 2024 ఎన్నికలు నా కోసం పనిచేశాడు, నా గెలుపు కోసం కృషి చేశాడు, తన రాజకీయ జీవితాన్ని కూడా వదులుకొని నా కోసం వచ్చాడని నమ్మి ఉంటే రాజీనామా చేసే రోజు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని, ప్రసాద్ నేను రాజీనామా చేస్తున్నా, మరి ఏం నిర్ణయం తీసుకుంటాం, నువ్వేమంటావు చెప్పు, నీ నిర్ణయం ఏంటి అని ఎందుకు అడగలేదు? ఆయనకు అక్కడ జరిగిన అవమానాలు మామూలు అవమానాలు కాదు. ఏం అవమానాలు? ఆయన ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్గా ఉన్నాడు రాజంపేట. 3 నెలలు సక్రమంగా జరిగింది. ఎప్పుడైతే అన్న ఒక మీటింగ్లో, ఇదంతా బిగిన్ అయింది ఎక్కడంటే తిమ్మసముద్రం అనే ఏరియాలో మట్టెత్తుతా ఉన్నారు. అది రాజంపేట అసెంబ్లీకి వస్తుంది. శివకుమార్ నాయుడు అని అక్కడ లోకల్ టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం అన్నకు ఫోన్ చేసి ఇట్లా మట్టెత్తుతాండారు అని చెప్పారు. ఆ మట్టెత్తేదాన్ని ఇద్దరు విద్యుత్ అధికారులు కూడా వాళ్ళ గ్రామస్తులు పోయి అడ్డపడ్డారు అక్కడ. దానికి ఆ విద్యుత్ అధికారులు అతను సస్పెండ్ చేయడమో ట్రాన్స్ఫర్ చేసేయడమో చేసేస్తారు. అది ఏది అవినీతిగా ఎత్తుతున్న మట్టి నాపిన దానికి గట్టిగా మాట్లాడాడు అన్న ఎవరితో, అధికారులతో. ఎట్లా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా అని గట్టిగా దబాయిచ్చి మాట్లాడినాడు. దానికి సరైన స్పందన రాలే అధికారుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి. ఆ విషయాన్ని మీటింగుల్లో మాట్లాడేశాడు. దాన్ని పార్టీకి వీళ్ళు ఎలా చూపించారంటే, ఇక్కడ జరిగింది ఒకటైతే పార్టీని విమర్శించినాడు, పార్టీలో ఉన్న మంత్రి గారిని విమర్శించినారు, ఎమ్మెల్సీని విమర్శించినారని రకరకాల దానిలతో పార్టీకి ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు అఫీషియల్గా ఇన్ఛార్జ్ తీసేసి ఉంటే దాన్ని ఎవరు కేర్ కూడా చేసిండం. ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యమే. పనులు మటుకు జిల్లా ప్రెసిడెంట్ అట్లా చెప్తే అట్లా చేయండి. కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ ఇట్లా రకరకాల ఆర్డర్స్ వచ్చాయి. అన్న డైరెక్ట్గా ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడాడు. మీ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు. మీ పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ మినిస్టర్ ఏం చెప్తే అది చేయమని చెప్పారు, మీరు చెప్పినట్టు చేయొద్దని చెప్పారు అని ఎస్పీ గారే చెప్పారు. ఎస్పీ గారు కలెక్టర్ గారు చెప్పారు. ఇంకా అంతకంటే ఏమైనా అవమానాలు జరగాల? ఇక్కడి నుంచి తెలుగుదేశం లీడర్లందరూ అక్కడికి పోతే ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యమే. మీకు ఏదన్నా అవసరం పడితే ఇంకో ఆయన అడగండి. ఇవన్నీ కరెక్టా? ఇంత బాధ ఉంది కదా. అవును, అన్నకు అవమానం జరిగింది. ఇది అన్నకు జరిగిన అవమానం కాదు, సుగవాసి కుటుంబానికి జరిగిన అవమానము, అంతే కదా. మరి అన్నకు ఒక సుగవాసి కుటుంబానికి అవమానం జరిగితే సుగవాసి కుటుంబ 2వ వారసుడుగా ఉన్న మీరు ఎందుకు ఫీల్ కావట్లేదు? ఎందుకు ఫీల్ అవుతుందని మరి కదా. ఫీల్ అవుతుంటే అన్న రాజీనామాను సమర్థించి మీరు అన్న వెంట ఎందుకు నడవలేదు? అన్న మీకు చెప్పలేదు సరే, మీరు వెళ్ళి అన్న ఇంటి తలుపు తట్టి, అన్న ఎందుకు రాజీనామా చేసావు, ఏం చెప్పు, ఏం చేద్దామంటావు, భవిష్యత్తు ఏంటి, నీకు జరిగితే ఒకటా నాకు జరిగితే ఒకటా అనో అవమానమో, చెప్పు ఏంటి అని ఒక్క మాటను అడిగారా? నేను అడగలేదు, కానీ మీరు చెప్తాండ్రు ఇంతకుముందు అట్లా బాధ వేసి నేను వైసీపీ కౌన్సిలర్లకు సపోర్ట్ చేశానని, మీరు ఈ పని ఎట్లా చేస్తారు అని మీరే అడిగినారు ఇంతకుముందే. పాలకొండ కొడుకు కాబట్టి నువ్వు ఎట్లా రాజీనామా చేస్తావని మళ్ళీ మీరే అడగకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఓకే, దీన్ని ఎలా చేస్తుంది, మమ్మల్ని పిలిపించామన్నా మాట్లాడుతుందా లేదా అని వెయిట్ చేస్తున్నా ప్రజెంట్. సరే, బాలసుబ్రహ్మణ్యం గారిని సుగవాసి కుటుంబాన్ని గౌరవించి బత్యాల చెంగలరాయుడు గారు అప్పటి వరకు కూడా పనిచేసిన, చమర్తి జగన్మోహన్ రాజు గారు జిల్లా అధ్యక్షుడు నుంచి రాజంపేట నుంచి టికెట్ ఆశించినా కూడా సుగవాసి కుటుంబానికి గుర్తింపునిచ్చి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసారు. ఎంపీ ఇవ్వలేకపోయారు, సమీకరణల వల్ల, అంటే కూటమి ఏర్పడ్డ తర్వాత వచ్చిన సమీకరణల వల్ల ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్యే అయితే ఇచ్చారు. సరే, ఏదో మోసమో అన్యాయమో ఏదో ఓడిపోయారు. మరి పార్టీ నుంచి రాయచూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఒక పార్టీ మంత్రి పైన బహిరంగంగా విమర్శలు చేస్తే అది డైరెక్ట్గా పార్టీని టార్గెట్ చేసినట్లు కాదంటారా? ఎలా అవుతుంది? మీ అన్నగారు బాలసుబ్రహ్మణ్యం గారు రామప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటారా? అక్కడే కదా వచ్చింది ఇలా మొత్తం కూడా గొడవ. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు విడిపోయినారా? విడిపోలే కదా.
పార్టీలో జరుగుతున్న విషయాలు ప్రజలకు ప్రభుత్వానికి చేరేసినాడు ఆయన. ప్రజలకు ఎందుకు డైరెక్ట్ అధిష్టానం చెప్పొచ్చు కదా, మినిస్టర్ గారు ఇది చేస్తున్నారు, ఇలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది ఆ జిల్లాలో. క్షణంలో ఆయనకుండే ముక్కుసూటి తత్వము, ఉమ్, ఆయనకుండే కోపము, ఉమ్, ఆయనకు అంతకు ముందు రోజు జరిగిన తిమ్మసముద్రంలో జరిగిన ఇన్సిడెంట్, ఉమ్, ఇవన్నీ ఆయనకు మనసులో ఉన్నాయి. చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. అధికారులు ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్, పార్టీ ఒక ఇన్ఛార్జ్గా రాజంపేటకు ఒక ఆయన్ని పెట్టింది. మీరు మినిస్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏదన్నా ఉంటే ఆయనతో చర్చించాలా, ఏదన్నా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. అలాంటిది ఏకంగా ఆయన పనులే చేయొద్దండి ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడము ఏ ఇన్ఛార్జిని అవమానించినట్లు కదా. సుబ్రహ్మణ్యం గారు చేసిన పని తప్పని నాకు ఎప్పుడు ఎక్కడా అనిపించలేదు. ఇక్కడ రిజైన్ ఒకటి- చేయడం కూడా నాకేం తప్పు అనిపించలేదు. ఓకే సరే, మీ విషయంలో తప్పు కాదు, పక్కన పెడతాం. బాలసుబ్రహ్మణ్యం గారు రిజైన్ చేసిన తర్వాత వైసీపీలోకి వెళ్ళనున్నారు, వైసీపీలోకి వెళ్తున్నారు, ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఆయన రాజీనామా చేశారనేది బయట ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఒకటే అంటే, ఇక్కడ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే వస్తే లాభం ఏంటి, తమ్ముడు ప్రసాద్ బాబును వెంట పెట్టుకొని వస్తే పార్టీకి లాభిస్తుంది, ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెబుతున్నానని తన అనుచరుల వద్ద ఆయన చెబుతున్నట్లుగా వార్తలు ఉన్నాయి. మరి అన్న ఒక్కడే వస్తే లాభం లేదు, తమ్ముడు వస్తేనే మాకు లాభిస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తమ్ముడి పరిస్థితి ఏంటి? అన్న ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరితో చర్చలు జరిపినాడు అనేది విషయం అయితే నాకు తెలియదు. ఓకే, నాతో ఎవరు చర్చలు జరగలేదు. అన్న రిజైన్ చేసిన తర్వాత ఒక విలేకరు వచ్చి నన్ను అడిగాడు, మీరు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేస్తున్నారా అని. లేదు, తెలుగుదేశం పార్టీలో నేను ప్రజెంట్ కార్యకర్తగా ఉన్నాను, మొన్ననే సభ్యత్వం కూడా రెన్యువల్ చేసుకున్నాను, ఓకే, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటాను. పార్టీలో నమ్మి ఒక రాజకీయం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో మీరు మామూలుగా ఆలోచించండి. ఒక కుటుంబం 1978లో రాజకీయాలు చేసిన కుటుంబాలు ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాయో మీకు తెలుసు. అదే పాలకొండరాయుడు ఆర్థిక పరిస్థితి కూడా మీరు రాయచోట్లోనే ఉన్నారు, మీకు తెలిసింటుంది. మేము రాజకీయాల్లో లేనప్పుడు వ్యాపారాలు చేసి కొద్దిగా సెటిల్ అయిన వాస్తవమే, కానీ ఒక ఎలక్షన్ జరిపి అది ఈ ఈ టైంలో బయటకు వచ్చి పార్టీ సపోర్ట్ లేకుండా ఇన్ఛార్జ్ రిజైన్ చేసి వచ్చేస్తే ఎంత ఖర్చు అయి ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏమి, ప్రజలలో వాళ్ళకున్న పేరును అన్నిటినీ ఒక్కసారిగా మీరు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టకుండా, ఏది పెట్టకుండా, సుబ్రహ్మణ్యంది తప్ప, అక్కడ చేసిన పార్టీ నాయకులది తప్ప అని ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టకుండా సుబ్రహ్మణ్యం అనే గారి ఇన్ఛార్జ్కి ఉన్న అధికారాలను ఎలా మీరు కత్తరిస్తారు, ఇంకోరికి ఎలా ఇస్తారు? ప్రశ్నించే హక్కు లేదా మీకు? ఉంది, ఎవరిని అడగాలి? ప్రశ్నించకుండా రాజీనామా చేస్తే ఎలా? ఎవరిని అడగాలి? ఎవరికి పార్టీ చెప్పాలి? అధిష్టానం లోకేష్ గారు ఉన్నారు, అవన్నీ లోకేష్ ప్రయత్నాలు గారు చేస్తే ఏమీ వీలుగా పల్లా రిజైన్ శ్రీనివాస్ గారు చేసినట్టున్నాడు. ఓకే, పల్లా శ్రీనివాసరావు గారితో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. మళ్ళీ ఏం జరిగిందో వాస్తవంగా అయితే నేను ఆయన మాట్లాడుకునేదైతే లేదు. ఓకే, ఎలక్షన్ చేసుకున్నాము, నేను మనస్ఫూర్తిగా చేశారు, దాంట్లో ఏం డౌట్. మా నాన్న మీద ప్రమాణం చేయమంటే చేస్తాను, సమానం చేయండి. 100% నా మనస్ఫూర్తిగా. ఆ, మా నాన్న ఏ మాట అయితే చెప్పండి. మా నాన్న ఏ మాట అయితే చెప్పాడో ఆ, ఆ మాట ప్రకారం నేను మనస్ఫూర్తిగా మా అన్నకు 100% రాజకీయం చేశాను. ఇంత కూడా మోసం చేసే అలవాటు నాకు లేదు. నేను రాంప్రసాద్ రెడ్డిగా రాయచోట్ల రాజకీయ ఫేవర్ చేశాను. ఓకే, మీరు బూత్ వైజ్ చూసుకోండి, మా సొంత అన్నకు జైనా ఓకే. ఏంది అట్లా మాట్లాడతారు మీరు రామప్రసాద్ కూడా? రెడ్డి కూడా మీ పార్టీ నాయకుడే కదా? అయినా కూడా నేను చెప్తున్నా, రాయచోట్ల రాంప్రసాద్ రెడ్డికే మోసం చేయలేనోడు వాళ్ళ అన్నకి ఏం చేస్తాడు? ఓకే, కానీ ఇది నేను నమ్ముతాను, ఈ పాయింట్ నమ్ముతాను. ఒక్కటి మీరు అన్నారు ఇక్కడ, పాల్కొండరాయుడు గారి ఆర్థిక పరిస్థితి గురించి మీరు అన్నారు ఇప్పుడు. ఒకటే, ఓకేనా, నేను ఏకీపిస్తాను. అయితే మీరే ఇదే ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఒక సొంత లారీ డ్రైవర్గా ఉంటుంది, లారీ డ్రైవర్ రాకపోతే నానే లారీ వేసుకొని పోయేవాడు. ఒక లారీ డ్రైవర్, ఒక కార్మిక నాయకుడు, లారీ ఓనర్, ఒక లారీ ఓనరు అవసరమైతే డ్రైవర్ కూడా వెళ్ళేవాడు. ఇక్కడ హిందువుల పైన ముస్లింల ఆధిపత్యం ఎక్కువవుతున్న రోజుల్లో హిందువుల పక్షాన పోరాటం చేసి ఒక గొప్ప నాయకుడుగా, ఒక మాస్ లీడర్గా ఎదిగే క్రమంలోనే రాజకీయాలకు వచ్చారు. కొంతమంది తీసుకువచ్చారు, ఇక్కడ పాలకొండరాయుడు లాంటి నాయకుడు ఉంటేనే మనుగడ సాగించగలమనే ఉద్దేశంతో కొంతమంది తీసుకొచ్చి రాజకీయాలు ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకోకుండానే ఇతర నాయకులు తీసుకొని వచ్చి ఆయన పెట్టారు, ఆయన రాజకీయం కొనసాగుతున్నారు. మరి ఆ రోజు ఒక లారీ ఓనరు ఈరోజు తీసుకుంటే ఈ సైట్ అంతా మీదే, పక్కనే సినిమా థియేటర్లు, ఒక 4 సినిమా థియేటర్లు, ఇంకా మంచి లాడ్జు, కొంత లావిష్గానే ఉంది ఫ్యామిలీ. మరి ఇదంతా కూడా ఎలా సంపాదించారంటే ఏం చెప్తారు మీరు?
40 ఏళ్ళు మా ఆడిటర్ని అడిగితే చెప్తాడు, వేలు వందల కోట్లేం సంపాదించలేదు. మా నాన్న ఆ రోజు థియేటర్లు కట్టే స్థలం ఎకరా 1.5 లక్ష. ఈ ఇళ్ళన్నీ కూడా పాల్గొండ రాయుడు గారు ఇచ్చిన స్థలాలే అంటారు, ఇవన్నీ ఇళ్ళ స్థలాలు. అవునా? ఆ స్థలంలో మిగిలిన స్థలాలు ఆ, అట్లాటోళ్ళంతా నాన్నని నమ్ముకొని ఉండే వాళ్ళందరికీ ఆ, అడిగితే ఉచితంగా ఇచ్చాడు కట్టుకోమని. అందుకనే ఆయన ఆఖరి కోరిక కూడా నన్ను ఇక్కడే పూడ్చాలి అని చెప్పాడు. ఓకే ఇది కూడా మా పేరుతో లేదు స్థలం. ఓకే. సార్ మీ అడ్డ మాసాపేట. అవును. మాసాపేట అంటేనే పాల్గొండ రాయుడు గారికి ఒక అడ్డ. ఆయన అనుచరుడు రఫీన్ కూడా అక్కడి నుంచే నిలబెట్టి ఇది చేశాడు, రాజకీయం అంతా చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేశారంటే ఏమంటారు? ఇంత చిన్న సామ్రాజ్యం ఇది పెద్ద సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే 1000 ఎకరాల్లో ఉండేది. మీరు చూసింటారు చాలా మంది 78లో వచ్చిన రాజకీయ నాయకుల సామ్రాజ్యాలు ఒకసారి చూస్తే మా సామ్రాజ్యం ఎంతదో అర్థమవుతుంది. 1989లో ఆయన రాజకీయం లేక ఎంటర్ అయిన తర్వాత మొదటిసారి ఓడిపోయాడు. ఓడిపోయిన అది కూడా ఒక ఇండిపెండెంట్ చంపి బై ఎలక్షన్ పెట్టి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చిన తరువాత వాళ్ళు రాజకీయ దౌర్జన్యం చేసి ఆ రోజు పాలకొండ రాయుడిని ఓడించేదానికి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు రచించి ఆ రోజు ఓడించగలిగినాడు. 1989 నుంచి 1999 10 ఏళ్ళు మేము ఓడిపోయాం. మా థియేటర్ల అన్ని కన్స్ట్రక్షన్స్ కానీ మా వ్యాపారాలు కానీ ఆ 10 ఏళ్లలో అవతల వాళ్ళ గవర్నమెంట్లో మేము నిజాయితీగా సంపాదించుకొని కట్టుకునేటివి. మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కట్టినవి కాదు. 89 నుంచి 99 ఆయనకు కొంచెం ఫ్రీ దొరికింది. ఆ సమయంలో వ్యాపారాలు చేసి. ఏం వ్యాపారాలు చేశారు? స్థలాల వ్యాపారమే, వేరేదేం లేదు. మా చిన్నాయన వాళ్ళు గ్రౌండ్ నెట్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఈయన అంతకుముందు థియేటర్స్ లీజుకి తీసుకొని సైదియాలు ఇక్కడ ఒక టెంట్ ఒకటి ఈ ఏరియాలో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినారు, ఆ ఏరియాలో టెంట్ ఒకటి జరుపుతూ ఉన్నాడు. మళ్ళీ ఆయనకు అప్పటి నుంచి థియేటర్ల మీద ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ సాయి థియేటర్ కట్టారు, దాంట్లో పార్ట్నర్షిప్ మీద మళ్ళీ 2 థియేటర్లు కట్టుకున్నారు. అప్పుడు ఎకరా 1.5 లక్ష. ఇప్పుడంటే కోట్లలోకి వచ్చింది. అట్లా 100 కోట్లు అయింటుందేమో కానీ మామూలుగా అయితే మేము కొనింది చాలా తక్కువ విలువ, 1.5 లక్ష రూపాయలు. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని అంశం మీరు కొత్తగా చెప్పారు. నాన్నగారిని ఓడించడానికి అప్పుడు ఐ థింక్ 94 ఎలక్షన్స్ మీరు అంటున్నారు, 89 నాన్నగారిని ఓడించడం రాజశేఖర రెడ్డి గారు పెద్ద పథక రచన చేశారు అనేది. సరే, ఆ రోజు నాన్నగారికి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు. 2009 ఎన్నికల తర్వాత అనుకుంటా, ఐ థింక్ 2009 ఎన్నికల్లో ఇక్కడ ఒక సభ పెడితే ఆ సభలో పాల్గొండ రాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఇష్టపడలేదు. అది చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోయారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ విమర్శించకపోవడం ఏంటి, టీడీపీ నాయకుడిగా ఉన్న పాల్గొండ రాయుడు గారు విమర్శించకపోవడం ఏంటి అనే ఒక విధమైన అభిప్రాయంతో అప్పటి నుంచి మీ కుటుంబానికి టికెట్ కాస్త దూరం అయింది, నిరాకరణ చేశారు అనేది అనుకోవచ్చు. మరి నాన్నగారికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్రోహం చేస్తే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడలేదు ఆ రోజు? మీరు 89 తర్వాత చెప్పాను నేను. 89 ముందు మంచి స్నేహితులు. ఓకే, తెలుసు, అది అందరికి తెలుసు. ఆ స్నేహితం మీద అప్పుడున్న రాజకీయ స్వతంత్ర అభ్యర్థిగా నిలప్పుడు ఆయన గెలవడానికి కూడా కారకులమయ్యారు. రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కృషి చేశారంటారు. కృషి చేశారు, దాంట్లో ఏం కాదని చెప్పలేము. అంతకు ముందున్న స్నేహితం మీద 2004 తర్వాత నాన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు నాన్న ఎదురుపడ్డారు. ఎంతో ఆయన ఇలా షర్టు పట్టుకొని రా పాల్గొండాడు పార్టీలో జాయిన్గా, నేనుండాను, పాతయన్ని మర్చిపో అని పిలిచారు. ఇది నాన్న నాకు చెప్పిందే, నేనేమి ఊహించుకొని చెప్పి కల్పితం కాదు. పిలిస్తే నాన్న అన్నాడు, నేను ఇంకా పోటీ చేస్తే 1 సారో 2 సార్లు అది కూడా లేదు, చేయకపోవచ్చు. లాస్ట్లో నేను పార్టీ మారి ప్రజల దగ్గర చెడ్డ అనిపించుకోలేనా, అట్లయితే నువ్వు ఏదైనా పని ఉంటే రా, నేను చేసి పెడతాను, నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించుకో అని చెప్పాడు. కానీ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడ జరిగిన మళ్ళీ ఎప్పుడు కలిసి మాట్లాడలేదు. ఆ మధ్యలో జరిగిన ఇష్యూ అంతే. సంబంధాలు అయితే మంచిగా ముందు ఉన్నాయి. ఒక్కసారి నమ్మి నాన్నకు రాజశేఖర రెడ్డికి చెడింది కూడా అక్కడే. ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత నువ్వు కాంగ్రెస్లో చేరాలా అని ఇందిరాగాంధీకి మాట చెప్పాను, నువ్వు కాంగ్రెస్కు రావాలని గట్టిగా ప్రెజర్ చేశాడు. కానీ ఇక్కడ పరిస్థితులు కానీ ప్రజలు నాడి పట్టుకొని నాయన రాజకీయం చేశాడు ఎప్పటి నుంచైనా. అలాగే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి దించేసిన తర్వాత ప్రజల స్పందన చూసి ఇక్కడ రాయచోట్లో ఆయనను ఇండిపెండెంట్గా గెలిపించిన జనాలందరూ
ఏకపక్షంగా పాలకొండ నువ్వు తెలుగుదేశంలో జాయిన్ కావాలని ఎప్పుడైతే చెప్పారో ఈయన ఎవ్వరి మాట వినకుండా పోయి తెలుగుదేశంలో చేరాడు అనే కోపం ఒకటి రాజశేఖర రెడ్డి ఉండిపోయింది. ఓకే. అందుకని రాయచోట్ల ఎట్లా తిరిగి పాలకొండ ఆయన్ని పతనం చేయాలని ఒకే ఒక, లేకపోతే వాళ్ళేం శత్రువులు కాదు, ఇంకోటి కాదు, ఆయన మాట వినలేదనే కారణంతో రాజకీయంగా తొక్కాలని చూశాడు. దాన్ని నాన్న ఎదుర్కొన్నాడు. ఎదుర్కొనే తర్వాత పోటాపోటీగా ఎలక్షన్లు జరుగుతూనే వచ్చినాయి. ఆఖరికి జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యం మీద గఫార్ అనే వ్యక్తి పోటీ చేసినప్పుడు ఆయనకు జనరల్ ఏజెంట్గా రాజశేఖర రెడ్డి గారు, ఒక అసెంబ్లీ ఎలక్షన్లో నాన్నకు జనరల్ ఏజెంట్గా బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు. ఇలా జరిగిన నియోజకవర్గం ఈరోజు పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు ఎట్లుందో. సరే, ఇక ఈ విషయాలను మనం పక్కన పెడితే నాన్నగారి మరణము, నాన్నగారిని చూస్తూనే మీరు రాజకీయం నేర్చుకున్నారు. ప్రసాద్ గారికి యూత్ ఫాలోయింగ్ బాగుంది, ఇక్కడ యూత్లో మంచి పేరు ఉంది, మీరు కూడా యువకుడే కావచ్చు, యూత్ ఫాలోయింగ్ ఉంది. కానీ తండ్రి పాలకొండ రాయుడు అంత లౌక్యంతో రాజకీయం చేయలేకపోతున్నారు. ఎవరైతే వచ్చినా కూడా డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎక్కువ ఫోన్లలోనే ఆయన మాట్లాడుతుంటారు, ఫోన్లలోనే ఎక్కువగా ఉంటారు, ఆయన నేరుగా మాట్లాడడం లేదు. అది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అంటే తనకున్న ఫాలోయింగ్ని కూడా రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేంత సామర్థ్యం లేకుండా పోతుంది ప్రసాద్ బాబు గారికి అంటున్నారు. నేనేం కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, కానీ నావి కూడా తప్పులు ఉండొచ్చు నేను రాజకీయంగా ఎదగలేకపోవడానికి. 10 మంది నన్ను వచ్చి కలిస్తే ఒక 100 మంది ఫోన్లలో సమస్యలు చెప్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఏదన్నా ఉండిండొచ్చు, కానీ లేకపోతే నేను ఎప్పుడు మీరే చెప్తారు 30 ఏళ్ళ నుంచి మీ వెనకాల ఇంతమంది నమ్మి తిరుగుతున్నాను. ఏ అధికారం చేపట్టకుండా, ఏ ఎలక్షన్లో పోటీ చేయకుండా నన్ను నమ్మి ఇంతమంది 30 ఏళ్ళ నుంచి నా 30 ఏళ్ళ నుంచి, నాన్నదైతే 47 ఏళ్ళు అవుతుంది, నా 30 ఏళ్ళ నుంచి నా వెనకాల ఎందుకు నడుస్తుంటారు? మీరు చెప్పే కారణాలన్నీ నా మీద ఉంటే నిజంగానే. కానీ ఇంత బలం ఉన్నా కూడా దాన్ని మీకు అంగబలంగా మార్చుకోలేకపోతున్నారు రాజకీయంగా. అంటే ప్రసాద్ బాబు గారు అంటే ఇది ఖచ్చితంగా ప్రసాద్ బాబుకి టికెట్ ఇస్తేనే గెలుస్తాడని రాజకీయంగా బలంగా మార్చుకోలేకపోతున్నారు. అదే మైనస్ అంటున్నారు. సౌఖ్యం లేదు ప్రసాద్ బాబుకు, లాబింగ్ చేయడం రాదు, ఒక వెనకాల పరిగెత్తేది రాదు. ఓకే, కష్టం కదా రాజకీయాలు అట్లా. అదే కదా అనుభవిస్తాండి, అది ఆ కష్టమే అనుభవిస్తాను. ఓకే, నా ఒపీనియన్ ఏంటంటే, మనల్ని నమ్ముకునే వాళ్ళకి కానీ రాయచోటి నియోజకవర్గం ఏదన్నా అవసరం పడితే అర్ధరాత్రైనా వెళ్తాం. ఇక్కడ వదిలేసి నేను పూర్తిగా విజయవాడ, హైదరాబాదు లాబింగ్ చేసుకుంటే మీరు చెప్పినట్లు చాలా స్టేజ్లో ఉండేవాడినేమో, నాకు తెలీదు. ప్రజలకు అందుబాటులో ఉండడం మా నాయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అది అర్ధరాత్రి కానీ ఎప్పుడన్నా కానీ నీ దగ్గరకు వచ్చిన మనిషి ఎప్పుడు పిలిచినా నువ్వు లేచి పలికి పోవాలి, మనకు రాజకీయం ఉన్నా లేకపోయినా. ఎంత హానెస్ట్గా అంటే నేను చెప్తాను నిజంగా, నేను నా ఫాలోవర్స్కి అందరికీ ఏం చేసినా నా రుణం తీరదు. ఏమీ లేదు, నేను అన్ని కష్టాల్లోనే ఉన్నా పొలిటికల్గా, ఫస్ట్ టు లాస్ట్ నాన్న అధికారంలో ఉన్నప్పుడు తప్ప. ఈ రోజుటికి కూడా నాకంటే స్ట్రాంగ్గా వాళ్ళే ఉన్నారు. నేను గమ్మని కూర్చునే నన్ను గమ్మని కూర్చొనియ్యరు, షర్టు పట్టుకొని వచ్చి రోడ్లో నిలబెడతారు. ఎందుకు? లాభం ఏంటి? లాభం కాదు, వాళ్ళకి అలాంటి నాయకుడు కావాలా అని. కరెక్ట్, వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ నాయకుడికి అవకాశం వస్తే కదా ఆయనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేయాలి? మన పార్టీలు ఎక్కడ గుర్తిస్తున్నాయి? 24లో ఖచ్చితంగా టికెట్ వస్తుంది, ఖచ్చితంగా చేయాలనుకున్నాను. ఏ రాజకీయాలు జరిగి మా ఆయన ఎంపీ క్యాండిడేట్గా వచ్చి ఆయన రాజంపేట ఎమ్మెల్యే అయినాడు, నేను వ్యతిరేకించాలనా? పోనీ ఆయనకు రాజంపేటలో ఇచ్చినారు, నాకు రాయచోట్ల వేయండి, రెండింటి టికెట్లు అంటే మీది ఎర్రంనాయుడు ఫ్యామిలీ కాదు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కాదు, అట్లా ఇచ్చేదానికి. ఒకటి ఇచ్చినారు, సంతోషపడండి, చేసుకోండి బుద్ధిగా అన్నారు. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమన్నా 2-3 పార్టీలు మారింటే ఏమన్నా టికెట్ ఇచ్చిండ్రేమో నాకు తెలియదు. నేను ఒకే పార్టీలో ఉండడం వల్ల నాకు టికెట్ రాలేదేమో అని అనుకుంటాను. అంటే భవిష్యత్తులో కూడా ఎలాగా ఉంటే, ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు కదా, మరి 2029లో కూడా మరి ఆయనకే టికెట్ వస్తుందా అనేది, ఎక్కువ మంత్రిగా ఉన్నాడు కాబట్టి సిట్టింగ్ కాబట్టి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి భవిష్యత్తులో కూడా ప్రసాద్ గారికి టికెట్ రాకపోతే ఇలా ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోనే నడుస్తూ తనను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేస్తారంటారా? చేయడు. మరి ఏం చేస్తారు? టికెట్ రాకపోతే ఖచ్చితంగా పోటీ చేస్తాడు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? రాయచోటి శాసనసభ నుంచే పోటీ చేస్తాడు. ఏ పార్టీ నుంచి చేస్తారు? ఎక్కడి నుంచి అయినా చేస్తారు, ఏ పార్టీ అయినా పర్వాలేదు. నాకు టికెట్ ఇచ్చే, ఇప్పుడు అందరికీ అట్లే ఇస్తున్నారు కదా. ఒక ఆయన గెలిచిన ఆయన ఏమన్నాడంటే, తెలుగుదేశం పార్టీ నాయకులంతా పోయి నువ్వు వైసీపీ వాళ్ళకి ఎట్లా చేస్తావు,
చేయడం కరెక్ట్ కాదు కదా అన్నాడు. ఆయన ఏమన్నాడు దానికి తెలుసా? నేను వైసీపీలో పని చేయలేదా, నేను ఎమ్మెల్యే కాలేదా, నేను మినిస్టర్ కాలేదా అని చెప్పినాడు. నేను అట్లా క్వాలిఫికేషన్స్ ఉంటే అట్లా నాకు ఇస్తారేమో మారితే ఏం తెలియదు. పరోక్షంగా ఇప్పుడు మీరు రామప్రసాద్ రెడ్డి గారి పైన బాణాలు వేస్తున్నారు. మరి ఆయన నేను మంత్రి వాళ్ళ కదా? మీద ఇలా మీద బాణాలు మీరు వేయను. మీరు వేస్తున్నారు బాణాలు ఇప్పుడు. అది మీరు ఒక రామప్రసాద్ నాయకుడు. రెడ్డి అని ఎందుకు అనుకుంటాండ్రు? నేను ఇక్కడ గెలిచిన నాయకుడు వైసీపీలో పని చేయలేదా, నేను మంత్రి కాలేదా అంటున్నారు రాయలసీమలో కదా? వైసీపీలో పనిచేస్తున్న ముగ్గురికి మినిస్టర్ ఓకే రైట్, అట్లయితే ఓకే. ఎవరైనా అని ఉండొచ్చు, దాని ఉంది. ఓకే, అంటే ఇప్పుడు కూటమి తిరిగి 2029 ఎన్నికల్లో పోటీ చేసి కలిసి ఉంటే టీడీపీ నుంచి బయటకు వచ్చిన వారికి జనసేనలోకి తీసుకునే అవకాశం ఉండదు, బీజేపీలోకి తీసుకునే అవకాశం ఉండదు. బీజేపీ నుంచి వచ్చిన వారికి కూటమిలోనో టీడీపీకి తీసుకునే అవకాశం ఉండదు. మళ్ళీ ఈ మూడు కలిసి ఒకటే వస్తే మీరు బయటికి పోతే ఇంకా ఉండేది ఏంటి? ఏదో ఏనుగు గుర్తో పావురం గుర్తో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏనుగు గుర్తుతోనో పావురం గుర్తుతోనో పోటీ చేస్తే గెలవడానికి మీరు పాలకొండరాయుడు గారు కాదు, ఆయన కుమారుడు మాత్రమే. మరి ఆయనకున్నంత రాజకీయ చతురత, ఆయనకున్నంత లౌక్యము మీకుందా? గెలవగలుగుతారా? డిపాజిట్ తెచ్చుకోగలరా? 4 ఏళ్ళు చూడండి, నా కష్టం ఏందో చూస్తురు. ఓకే, ఏం ఊరికే వదలను. పాలకొండరాయుడు గారిని అవమానించారు. ఎంత నిజాయితీగా పనిచేసినాడంటే 2024లో నా 3వ కొడుకు రాంప్రసాద్ రెడ్డి మీరు ఓట్లు వేయాలా అని మీటింగులలో చెప్పిన వ్యక్తినే ఎలక్షన్లు అయిపోయినాక అధికారంలో పైకెక్కి కూర్చున్నాక కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు పాలకొండరాయుడు గురించి అవమానంగా మాట్లాడారు. ఒక చిన్న డీలర్షిప్ విషయంలో కానీ ఆయన సొంతానికి అడగలే. ఆయన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు డీలర్షిప్లకు దీనిలకు రికమెండ్ చేసిన వ్యక్తిని అవమానకరంగా మాట్లాడినారు. ఆయన చనిపోయే రోజు హాస్పిటల్లో కూడా ఒక రోజు ముందు దాదాపు 7 గంటల సేపు ఆదివారం ఆ రోజు ఆయన ఆ ఐసీయూలో ఉండలేక చాలా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్లు మామూలుగా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ పర్మిషన్ ఇయ్యారు. కానీ ఆయన పరిస్థితి చూసి నాకు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 12 టిఫిన్ తినిపించాను, తర్వాత 4 గంటల సేపు మాట్లాడాడు. మళ్ళీ అంత మధ్యాహ్నం భోజనం తినిపించాను. దాదాపు మళ్ళా 3 గంటల సేపు అక్కడే కూర్చోబెట్టుకొని మాట్లాడాడు నాతో. సాయంత్రం వరకు రకరకాల మాటలు మాట్లాడిన, ఆక్సిజన్ పెట్టిండారు, తీస్తాడు మాట్లాడతాడు. నేను ఎంత వారించినా కూడా అలాగే మాట్లాడాడు. అప్పుడు కూడా అన్నాడు నేను మోసపోయినా ఆయన అన్నాడు, నేను మోసపోయినా. ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో ఒకనికి నమ్మి నేను రాజకీయంగా మోసపోయింది ఫస్ట్ టైం మోసపోయినాను. ఎంతోమందిని రాజకీయాలకు తెచ్చినాడు ఆయన, ఎంతోమందికి రాజకీయంగా ఆదర్శం. అలాంటి వ్యక్తి ఎంత బాధపడ్డాడు అంటే ఈ సంవత్సరం రోజులు అట్లా పార్టీ కానీ ఈ రాయచోట్లో ఎంత కృషి చేసినారు ఏమి. నాకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను అప్పటికి టికెట్ ఇచ్చేటప్పటికి మా అన్నతో కూడా మాట్లాడాను, ఇక్కడ రామప్రసాద్ రెడ్డితో మాట్లాడాను. నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ అడిగిన, అట్లా మా అన్నతో మాట్లాడను, రాయచోట్ల రామప్రసాద్ రెడ్డితో మాట్లాడను, మీ ఇద్దరు టికెట్లు ఇచ్చినావు నువ్వు, నా పరిస్థితి ఏం సార్ అని అడిగిన. నీకు నేను ఉండా అన్నాడు. నేను అలాగే పోయి అడిగినాను మళ్ళా, మీరు రాజంపేటలో మీరు చేసుకోలేకపోయినారు, మీరు పాలకొండరాయుడు మాదిరిగా రాజకీయం చేయలేరు, కానీ నువ్వు రాయచోట్లో చేసినావు, నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పి పంపించినాడు. ఇది ఒప్పుకుంటా, పాలకొండరాయుడు గారు రాజకీయం ఆయనను ఎప్పుడైతే అవమానించినారో అవమానపరిచినారో అప్పుడే డిసైడ్ అయిపోయినా. నేనేదో నాన్న చనిపోయినాడని, మా అన్న రిజైన్ చేసినాడని, నాకేదో పార్టీ చేయలేదని దీంతో ఆవేశంగా చెప్పడం లేదు. ఈ నిర్ణయం ఆవేశంలో వచ్చిన నిర్ణయం కాదు, కడుపు కాలి బాధతో వచ్చిన నిర్ణయం. ఏం నిర్ణయం? నేను పోటీ చేయాలా అనే నిర్ణయం. 2029కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, పావురం కావచ్చు, ఏనుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, పోటీ చేసి తీరుతా. ఓడిచ్చేది నన్ను కాపాడుకునేది ఈ 4 ఏళ్ళు నా కష్టం చూసి నన్ను గెలిపిస్తారో, మళ్ళా ఎవరన్నా అవకాశవాదులకు అవకాశం ఇస్తారో నాకైతే తెలియదు. కానీ నా నిర్ణయం అయితే అది. ఏమన్నా చేసుకొని ఎవరేమన్నా భయపడే క్వశ్చనే లేదు. మీరు పదే రానా రాజకీయం గురించి అన్నారు కదా, ఆయన రాజకీయం నేను ఒప్పుకుంటాను అనమాట. ఆయనకు స్వార్థం లేని రాజకీయ నాయకుడు. ఎందుకంటే 2005లో నాకు బాగా గుర్తు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఏర్పడిన మున్సిపాలిటీలో కుమారుడు ప్రసాద్ బాబును కాకోకుండా మాసపడిన రఫీని మున్సిపల్ చైర్మన్గా ప్రకటించారు. రఫీ కోసము, రఫీ విజయం కోసం చాలా కృషి చేశారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా చేయాలని తప్పించారు. కొడుకున్నారు, ఎవరైనా కూడా ఎమ్మెల్యే అయితే కొడుకుని అందలం ఎక్కించాలని చూస్తారు. కానీ ఆ రోజు కొడుకుని కౌన్సిలర్గా పెట్టి రఫీని, తన అనుచరుడు రఫీని చైర్మన్ చేయాలనుకున్నాడు. అవును,
మరి ఆ యొక్క కసి కానీ ఆ యొక్క రాజకీయ ఆలోచన కుమారుల్లో ఉంటుందా? 100% ఉంటుంది. తన వారి ఎందుకంటే కోసం కాకుండా తనను రఫీ నమ్ముకున్న వారికి మేలు చేయాలి. రఫీ అన్న ఈరోజు చనిపోయినారు. ఓకే. ఆయన నాన్నకు చాలా మంచి సపోర్టర్. నాన్న కూడా అలాగే పైకి తీసుకొని వచ్చారు. తెలుసు. అలాంటి వ్యక్తిని ఆ రోజు నాన్న నాకు ముందే చెప్పాడు, మనం రఫీని పెడుతున్నాము అన్నాడు. రెండోసారి వతన్ని సార్ను పెడతామని చెప్పాడు. ఎప్పుడు ఇచ్చే స్థాయిలో మనం ఉన్నాం. గెలిపించే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ సపోర్ట్తో మనము ఎమ్మెల్యే స్థానంలో మనం ఉన్నాం. చిన్న చిన్న పదవులు చిన్న చిన్నవి ఆశించద్దండి. నా వారసత్వంగా రాజకీయం వస్తే తీసుకోండి, అది కూడా రాకపోతే మీ చేతనైతే సహాయం చేయండి తప్ప వాళ్ళవి వీళ్ళవి పెరుక్కొని తినొద్దండి అని చెప్పినాడు. అదే చేస్తున్నాం ఇప్పుడు కూడా. ప్రసాద్ గారిలో ఆవేశం తప్పితే ఆలోచన తక్కువ ఉంది. పాల్కొండ రాయుడు గారిలో ఆవేశం ఎంత ఉంటుందో ఆలోచన కూడా అంతే ఉంటుంది అంటారనమాట. నిజమే, అందరం ఒకలా ఉండలేం కదా. నాకు వచ్చిన ఇది అదే, అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఆలోచించలేదంటే ఆయన రాజకీయంగా ఎప్పుడు ఫాలో కాలేదు. నాన్నగారిని ఫాలో అయ్యడం మీరు రెండు సమపాలలు ఎందుకు నడపలేకపోతున్నారు అనేసి అనుభవం మీద రావడం. మా నాన్న 35 అనుభవం ఏం కాదు, 30 ఏళ్ళ అనుభవము. అంటే అధికారం ఉండేదానికి అధికారం లేకుండా అనుభవం ఉండేదానికి తేడా ఉంటుంది కదా. నాన్నకు 35 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే అయినాడు, 33-35 సంవత్సరాల వయసులో. నాకు 50 సంవత్సరాలు. నేను ఇంతవరకు పోటీనే చేయలేకపోతున్నా. ఏదైనా సరే మనం ప్రజల్లో తిరగడం కానీ ఏదన్నా ఒక పని చేయడంలో కానీ వచ్చే అనుభవంతో వచ్చే ఆలోచనలు ఎక్కువ. ఆయన అనుభవించినాడు కష్టాలు నష్టాలు అన్నీ. దాంట్లో ఏది వాస్తవము ఏది అవాస్తవము ఏది ఈజీ ఇవన్నీ గమనించింటాడు. నేను పుట్టడమే, నేను 76లో పుడితే 78లో పాల్కొండ రాయుడు గారు ఎమ్మెల్యే. అంటే నన్ను 48 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు అయితే గంజి తెలుసు, బెంజి తెలుసు, మీకు బెంజి మాత్రమే తెలుసు. బెంజులు గింజులు ఏం లేవు మనకు. నేను ఎప్పుడు ఎక్కను కూడా లేదు. 48 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కొడుకు పాల్కొండ రాయుడు కొడుకనే చెప్పుకుంటున్నా. అట్లా నాకు ఏదన్నా ఆలోచించే దాంట్లో కొద్దిగా తక్కువ ఉండొచ్చు తప్ప కరెక్ట్గానే వెళ్తున్నాను. ఎక్కడ ఎవరికి అన్యాయం చేయడం కానీ మోసం చేయడం కానీ మాట చెప్తే తప్పడం కానీ ఇలాంటిది లేదు. నేను ఎవరికైతే మొన్న కౌన్సిలర్ మీరు చెప్పారు కదా వైసీపీకి చేశారని, వాళ్ళకు మాట చెప్పినాను. తెలుగుదేశం పార్టీ తరఫున 10 ఏళ్ళు పోటీ చేశారు వాళ్ళు, 2 సార్లు ఓడిపోయారు. 94లో 99లో 2004లో. వాళ్ళకు స్నేహితులు. నాన్నకు పార్టీ కోసం నాయన ఎలక్షన్ల కోసం కాలనీ రవి అని ఉన్నాడు. అప్పుడు నారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ రోజు రవి మీద దౌర్జన్యం చేశారు. ఎప్పటి నుంచో మన కోసము మన గెలుపు కోసం కానీ మన కోసం పోరాడే వ్యక్తికి మనం మోరల్ సపోర్ట్, అతను పోటీ చేస్తున్నాడు, అతనికి సపోర్ట్ చేయడంలో తప్పేముంది? పార్టీలు గీటీలు అన్నీ ఉంటాయి. మనల్ని నమ్ముకున్న వ్యక్తికి మన కోసం 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడిన వ్యక్తికి మైనస్. రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా అరే కానీనైనా మనకి పార్టీతో పని ఉంది, పార్టీ కోసం ఉండాలి, మనం మళ్ళీ ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో ఆలోచిస్తారు. కానీ ఈ ఆలోచన లేకోకుండా నాకు ఆ ఎలక్షన్ చేసిన దానికి సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది, కానీ రాజకీయంగా చాలా నష్టపోయాను. మీ రాజకీయ జీవితము నష్టపోయినాను. ఓకే, నష్టపోతూనే ఉన్నారు. కానీ నేనైతే ఎవరికైతే మాట చెప్పినానో మిమ్మల్ని కౌన్సిలర్ చేస్తాననేది, అది వైసీపీ సహకారంతో చేసినానో ఆ ఎలక్షన్ జరిపి చేసినానో నేనైతే చేయగలిగిన ఆ సాటిస్ఫాక్షన్ నాకుంది. నన్ను నమ్ముకునేవానికి నేను న్యాయం చేస్తానని సాటిస్ఫాక్షన్ ఉంది. అవకాశం వచ్చినప్పుడు ప్రసాద్ ఏమైనా చేస్తాడని నమ్మకం వాళ్ళకుంది. ఓకే ఓకే. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగిందండి? నేను పెద్దగా చదువుకోలే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన, మళ్ళీ కాలేజీ ముఖం కూడా చూడలేదు. ఏ గ్రూప్ చేశారు డిగ్రీలో? బిఎస్సి. బీజెడ్సి. ఓకే, మెడిసిన్ చేయాలనుకున్నారా ఏమన్నా? ఇంటర్లో బైపీసీ చేసి? ఇంటర్లో బైపీసీనే చేశాను, మెడిసినే చేయించాలనుకున్నాడు. కానీ దాదాపు అప్పుడు 10 లక్షలు 14 లక్షలు డొనేషన్ అప్పుడు మెడిసిన్కు. నాన్న వద్దులే ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు కుమారుడికి ఏమో తక్కువ. ఎమ్మెల్యే కుమారుడు నేను ఇంటర్లో సైకిల్ దొక్కొని పోతా అంటే మీరు చూసినారు. నేనేం స్కూటర్లు కూడా తీసినాను మా నాయన. ఇంటర్ అయిపోయిన తర్వాత బజాజ్ చేతకు ఒకటి తీయించాడు మా నాన్న నాకు. ఇంటర్లో కూడా నేను సైకిల్లోనే ఇక్కడే రాజు స్కూల్లోనే చదువుకుంటాను. నేనేం బయట ఎక్కడా చదవలేదు. 7వ తరగతి నుంచి 10th వరకు కాలేజీలో జూనియర్ మన ఉంది కదా, గవర్నమెంట్ 1 నుంచి 4 వరకు సుబ్బరాయుడు స్కూల్లో చదివాను. మధ్యలో అమ్మ చనిపోయినప్పుడు
మా అత్త దగ్గర తిరుపతిలో 4, 5 తరగతులు అక్కడ చదివాను. మళ్ళా ఇక్కడ డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు. డిగ్రీ డిస్కంటిన్యూ. వివాహం ఎక్కడ చేసుకున్నారు మీరు? అనంతపురం. అనంతపురం. ఓకే. సంతానం? 2 కొడుకులు. పెద్ద పిల్లోడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంకోడు ఇంట్లోనే ఉంటాడు. ఫైనల్గా ఒకే ప్రశ్న. అన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు వెనక్కి వచ్చి, ప్రసాద్ ఈ విధంగా రాజీనామా చేశాను, నేను పలానా పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వు నాతో నడిస్తే బాగుంటుంది, నాన్నగారి యొక్క రాజకీయ వారసత్వం నిలబెట్టగలం ఈ ప్రాంతంలో మనమని పిలిస్తే అన్న వెంట నడుస్తారా? లేదు నా అదృష్టాన్ని టీడీపీలోనే పరీక్షించుకుంటాను అని టీడీపీలో ఉండిపోతారా? లేదు, పార్టీ వాళ్ళతో నేను మాట్లాడాలనుకున్నాను. నాకు అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడతాను. నాకు సరైన ఆదరణ అవకాశం ఇవ్వకపోతే నేను కూడా ఆలోచిస్తాను. ఓకే. అన్న వెంట నడుస్తారా, మీ దారి మీరు చూసుకుంటారా? అది అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను. ఓకే. అన్నే వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తే? ఎవరు సంప్రదించినా రాజకీయ నిర్ణయమే. ఓకే. ఏం దాంట్లో వెనకడుగు వేసేది ఉండదు. సార్, శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నారు, సోదరులు ఇద్దరు వైసీపీలోకి వస్తే బాగుంటుందని. మరి శ్రీకాంత్ రెడ్డి లాంటి వారు మిమ్మల్ని వచ్చి సంప్రదిస్తే, గతంలో ఎలాగో వాళ్ళ పార్టీకి సహకరించారు కదా, శ్రీకాంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తే, అంటే వైసీపీ పెద్దలు కూడా మిమ్మల్ని వచ్చి సంప్రదిస్తే వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? నేను వైసీపీకి ఎప్పుడు సహకరించలేదు. నా స్నేహితులు పోటీ చేసింటే నేను సపోర్ట్ చేశాను, అంతే. పార్టీ చూడలేదు అక్కడ. నేను నా వెనకాల ఉండే వాళ్ళకు టికెట్స్ ఇచ్చారు శ్రీకాంత్ రెడ్డి. వాళ్ళ గెలుపు కోసం నేను ప్రయత్నం చేసిన. తర్వాత ఏ రోజు కానీ వైసీపీ వల్ల నేను లబ్ధి పొందింది లేదు, కానీ వాళ్ళకి ఏ ఎలక్షన్ చేసింది కూడా లేదు. నాకు అంత ఉంటే మొన్న మోసం చేయాలంటే నాకు చేతుల మీద పని కదా 24లో. అట్లా క్యారెక్టర్ కాదు, అట్లా కడుపున పుట్టిన ఆయన బిడ్డను నేను. ఎలాంటి తప్పిదం చెయ్యను. మాట చెప్తే నిజాయితీగా పనిచేస్తా. సుబ్రహ్మణ్యం అన్న వచ్చి అడిగినా, ఎవరు వచ్చి అడిగినా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నా రాజకీయ నిర్ణయం ఉంటుంది. మొన్నటి వరకు ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా మాకు రాయుడు ఉన్నాడు, పెద్ద దిక్కులా మాకు రాయుడు ఉన్నాడు, అప్ప ఉన్నాడు అని అందరికీ ధైర్యం ఉండేది. ఈరోజు ఆయన లేరు. ఆయన వారసుడుగా, ఆయన నమ్ముకున్న ప్రజలకు ఆయన వారసుడుగా మీరిచ్చే పిలుపేంటి, సందేశం ఏంటి? 100% చెప్తున్నాను. ఎవరైనా సరే మా గడప తొక్కే, ఈ సమస్య ఉందని గడప తొక్కితే రకరకాల ప్రయత్నాలు చేస్తాను వాళ్ళ సమస్య పరిష్కరించేదాన్ని. ఎంత దూరమైనా పోతాను, ఏమైనా చేస్తా. అది మా నాయన మాకు నేర్పించింది. ఖచ్చితంగా మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు. డబ్బు అంటే మీరు నేనేదో మీరు చెప్తారు ఏం లేదా ఇది అదని, అది కాదు. ఈ రోజుల్లో రాజకీయాల్లో పోటీ చేయాలంటే పరిస్థితి ఎట్లుందంటే అట్లుంది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఖచ్చితంగా నా వెనక వచ్చి నిలబడి నా సహాయం కోరి నా దగ్గరికి వచ్చేటోళ్లకు 100% నిజాయితీగా న్యాయం చేస్తా. మోసం చేసేది మా ఇంట కూడా లేదు. ఖచ్చితంగా పాలకొండ రాయుడు గారు ఏదైతే లెగసీని తీసుకొని వచ్చారో, ఏదైతే పేద ప్రజల పక్కన నిలబడ్డాడో అదే ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఓకే. విష్ గుడ్ లక్ ప్రసాద్ గారు. ఫైనల్గా ఒకటే క్లారిటీ ఇచ్చేయండి. ఒకవేళ టీడీపీ అధిష్టానంతో మీరు సంప్రదించిన తరువాత ఇక ఇమడలేని పార్టీలో బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వైసీపీలోనే ప్రయాణం చేయాల్సి వస్తే, గతంలో మీరు ఎవరితో అయితే ఒకటే పార్టీలో ఉంటూ యుద్ధం చేశారో ఆయన రమేష్ రెడ్డి గారు, రెడ్డప్ప గారు రమేష్ రెడ్డి వైసీపీలో ఉన్నారు, ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా? నేను తెలుగుదేశం పార్టీతో అధినాయకులతో మాట్లాడేంత వరకు నేను ఏ నిర్ణయం తీసుకోను. నాకు తెలుగుదేశం పార్టీ నువ్వు అవసరం లేదు పో అని చెప్తారని నేను అనుకోవడం లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి, నాకు పదవి నేను పదవి అంటే నేనేదో ఎమ్మెల్సీనో, రాజ్యసభనో, కార్పొరేషనో, డైరెక్టర్ పోస్టులో ఇవి అడగడం లేదు. నేను ప్రజలకు సేవ చేసేదానికి నాకు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒకటి కావాలి. ఇప్పుడు ఎవరైతే పాలకొండ రాయుడు గారిని ఎలా ముందుకు, నిజంగానే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం తప్ప నాకు వేరే లక్ష్యమే లేదు. దానికి ఎవరు సహకరించినా వారికి నేను రుణపడి ఉంటారు. ఓకే. గుడ్ లక్ అండి. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ప్రజాప్రతినిధులై ప్రజలకు ఏదైతే రాయుడు గారు అండగా ఉండి సేవ చేశారో అలాంటి సేవ చేసి రాయుడు గారి యొక్క లెగసీని కాపాడుతారని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.